प्रातस्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्यं तद्ब्रह्म निष्कळमहो न च भूतसङ्घः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओ ప్రతినిత్యం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటాం, వివిధమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉంటాం. కొన్ని ప్రయత్నంతో కొన్ని అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయి. కర్మలను అయితే చేస్తూ ఉంటాం, కానీ ఈ పని చేయకపోతే ఏమి అనే ప్రశ్న ఎప్పుడు పడలేదు. ఏదో ఒక ఆలోచన వస్తే, ఆవేశం వస్తే కర్మ చేసుకుంటూ పోవడమే కానీ, ఎన్నో పనులు చేస్తూ ఉండడమే కానీ ఈ పని చేయకపోతే ఏంటి అనేటువంటి ప్రశ్న మనలో ఎప్పుడు పడదు. అట్లాగే ఎంతోమందితో కలిసి ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం, కలిసి తిరుగుతూ ఉంటాం. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామే కానీ ఈ వ్యక్తులతో కలిసి తిరగనంత మాత్రాన నేను బ్రతకలేనా అనేటువంటి ఆలోచన ఎప్పుడు పడలేదు, ప్రశ్న పడలేదు. అనేకమైనటువంటి ఆలోచనలు మన మనసులో కదులుతూ ఉన్నాయి. అసలు ఇలాంటి ఆలోచనలు చేయకుండా నేను ఉండలేనా అనేటువంటి ప్రశ్నని మనం ఎప్పుడు ప్రశ్నించుకోలేదు. ఆంతర్యంలో ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు పడలేదు. కానీ ఏ కారణం చేతనైనా, ప్రయత్నం చేతనైనా ఈ ప్రశ్నలు గనక మన ఆంతర్యంలో పడితే, ఈ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేనా, ఈ పని చేయకుండా నేను ఉండలేనా, ఈ ఆలోచనలు లేకపోతే నాకు నష్టం ఏంటి అని గనక ఆలోచన చేసేటప్పుడు ఈ ప్రశ్న పడితే, మనుషులతో కలిసి తిరిగేటప్పుడు ఈ ప్రశ్న పడితే, మనం చేసే పనులలో ఈ ప్రశ్న కనుక పడితే వాటికి సమాధానం ఏమొస్తుందో తెలుసా? అయితే ప్రశ్నించుకోవాలి. ఇవి జీవితంలో పెద్ద అవసరమైనవి కావు అని తెలుస్తుంది. ఎక్కువ శాతం మనం చేసే పనులు కానీ, మనం తిరిగే వ్యక్తులు కానీ, మన మనసులో నడిచేటువంటి ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నావో ఇవి జీవితంలో ప్రధానమైనవి కావు అనేదే సమాధానం మనకు అందుతుంది. ప్లీజ్. కానీ జ్ఞానం లేకపోతే నేను బ్రతకగలనా అని ప్రశ్న పడింది అనుకోండి, బ్రతకలేను అని సమాధానం వస్తుంది. ఇవన్నీ లేకపోతే పర్వాలేదు, ఈ ఆలోచనలు చేయకపోయినా మనం ఉండగలం, ఈ వ్యక్తులతో కలిసి తిరగకపోయినా ఉండగలం, ఈ పనులు చేయకపోయినా ఉండగలం. కానీ జ్ఞానం లేకపోతే నేను జీవించగలనా అనేటువంటి ప్రశ్న పడితే మాత్రం జీవించలేను అనేటువంటి సమాధానమే వస్తుంది. స్వామీజీ, జ్ఞానం లేకుండా కూడా జీవించవచ్చు అని ఎవరైనా అభిప్రాయపడ్డారనుకోండి, అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం, నాకేం బాధ లేదు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఒకటే, అలా బ్రతకడం కూడా ఒక బ్రతుకు కాదు అనేది ఒక్కటే అర్థమైతే సరిపోదు. ఎందుకంటే పశుపక్షాదులు అట్లాగే జీవిస్తూ ఉన్నాయి జ్ఞానం లేకుండా. కాబట్టి నేను మనిషిగా ఉండి నేను కూడా జ్ఞానం లేకుండా బ్రతుకుతాను ఈ ప్రపంచంలో అని అనుకుంటే మాత్రం సుఖం ఎప్పుడు ఉండదు. ప్రతి మనిషిని సుఖ దుఃఖాలు నీడల్లాగా వెంబడిస్తూనే ఉన్నాయి. అందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు. ఊయలు లూపినట్టు ఊపుతూ ఉన్నాయి, అటు సుఖం ఇటు దుఃఖం, ఈ మధ్యలోనే మన జీవితం నడుస్తూ ఉంది. ఒక పెద్ద నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కాష్టాల్లాగా, కట్టెల్లాగా ప్రతి మనిషి ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నాడు. ఆదాయం వచ్చిందనుకోండి ఆనందం, నష్టం వస్తే కష్టం, ఖర్చులు ఎక్కువైతే కష్టం, లాభం వస్తే సుఖం, నష్టం వస్తే దుఃఖం. కొన్ని సమయాల్లో
కొండంత ధైర్యం ఉంటుంది ప్రతి మనిషికి. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో భరించలేనటువంటి ఒక భయం ఒకటి హృదయాన్ని ఆవరించుకొని ఉంటుంది. ఎప్పుడు భయం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ధైర్యం ఉంటుందో తెలియదు, ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. కానీ పరిస్థితులు ఎలా మారినా మనం మాత్రం జీవిస్తూ పోవాలి వాటి మధ్యలో. అది ఇన్విటబుల్, అన్అవాయిడబుల్. వీటికి ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు, వీటిని అర్థం చేసుకుంటూ పోవాలి. అందువలనే తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితుం అర్హసి. అర్జున, తస్మాత్ ఈ కారణం చేత, అపరిహార్యర్థే దీనికి పరిహారమే కనిపించడం లేదు గనక, పరిష్కారమే అర్థం కావడం లేదు గనక, అటువంటి వాటిల్లో ఎక్కడైతే మనం పరిష్కరించలేమో అక్కడ వాటిని అర్థం చేసుకుంటూ పోవాలి. నత్వం శోచితుం అర్హసి, త్వం శోచితుం అర్హసి నా. నువ్వు దుఃఖించాల్సినటువంటి పని లేదు, నువ్వు కష్టపడాల్సిన పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు. ఎందుకని తెలుసా? ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు జీవితంలో. కనుక ఎవరికి ఏముంది, ఎవరికి ఏమి లేదు అనేది మాత్రం నాకు తెలియదు. కానీ జ్ఞానం మాత్రం ప్రతి మనిషికి ఉండాలి. ఎప్పుడు ఏవేవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయో మనకు అర్థం కాదు. కానీ పరిస్థితులు మారినా, ప్రదేశాలు మారినా, సమయాలు మారినా, వస్తావి అనుకున్నవి రాకపోయినా, ఏది ఉండినా ఏది లేకపోయినా ఆనందంగా సుఖంగా ఉండగలిగేందుకు అనుకూలమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి ఉంది. ఎవరు ఏం కనిపెట్టారో తెలియదు, కానీ ఇది మన పూర్వీకులు కనిపెట్టారు, మన మహర్షులు. ఏదో ఉంటే సుఖంగా ఉంటామని మనం అనుకుంటున్నాం, ఏదో లేకపోవడం వల్ల సుఖంగా లేనని అనుకుంటూ ఉన్నాం. సుఖానికి ఆనందానికి వీటికి సంబంధమే లేదు. ఏది ఉండినా ఏది లేకపోయినా, పరిస్థితులు మారినా, ప్రదేశాలు మారినా, అనుకున్నవి వచ్చినా రాకపోయినా, రాకూడదు అనుకున్నవి వచ్చినా, ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మనసులో ఉండేటువంటి ఆనందాన్ని భగ్నం చేసుకోకుండా, ఆంతర్యంలో ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఆనందంగా తృప్తిగా జీవించడానికి అనుకూలమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అని. అదేంటో తెలుసా? జ్ఞానం. జ్ఞానం, జ్ఞానం. తీర్థం కాదు, జ్ఞానం. తీర్థం కాదు, జ్ఞానం. తీర్థం పుచ్చుకుంటే లోపలికి పోద్ది, జ్ఞానం ఉంటే నువ్వే తీర్థ స్వరూపుడుగా మారుతావు. అది ఇంకేం లేదు. జ్ఞానం. ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్ వ్యాచచక్షురే. ఉపనిషత్తులు ఇలా అందిస్తూ వచ్చాయి. ఈ విధంగా మనం వింటూ వచ్చాం గతంలో మన పూర్వీకుల దగ్గర నుంచి. ఇది సుశ్రుమ పూర్వేషాం, ఇలా వినపడుతూ వచ్చింది మనకు. ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, జీవితంలో జ్ఞానం మాత్రం ఉండి తీరాలి. ఏనస్తద్ వ్యాచచక్షురే తత్ తద్ బ్రహ్మ. ఈశ్వర జ్ఞానం, పరమేశ్వర జ్ఞానం, జగన్నాథునికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది వ్యాచచక్షురే వ్యాఖ్యాతవంతః విస్పష్టం కథితవంతః తేషాం ఇత్యర్థః. ఇలా మహాత్ములు మనకు అందిస్తూ వచ్చారు ఈ జ్ఞానాన్ని. కాబట్టి ఎవరికి ఏముంది ఏమి లేదనే ప్రశ్న లేదు. జ్ఞానం మాత్రం అందరికీ ఉండి తీరాలి. జ్ఞానం గనక ఉంటే ఒక విధంగా ఉంటుంది జీవితం, జ్ఞానం లేనప్పుడు మరొక విధంగా ఉంటుంది. కనుక సంపదలు ఉండినా, పేరు ప్రఖ్యాతులు ఉండినా, సమస్తం ఉండినా ఈ ప్రపంచంలో కావలసినవన్నీ కూడాను జ్ఞానం ఒక్కటి గనక లేకపోతే అట్లాంటి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఈ ప్రపంచంలో దుఃఖిస్తూనే ఉంటారు. పేదవాళ్ళైనా, రోగాలతో బాధపడుతూ ఉండినా, చింతల మధ్య కుమిలిపోతూ ఉండినా, అనేకమైనటువంటి కష్టాలు చుట్టుముట్టి ఉండినా, జ్ఞానం అనేది కనుక ఒక ఉంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇది తేడా. ధనం ఉన్నంత మాత్రాన మనం సుఖంగా ఉండలేం. నవిత్తేన తర్పణయ్యో మనుష్య. కేవలం విత్తం చేతనే చిత్తం తృప్తిపడినటువంటి వాళ్ళని ఎవరిని చూడలేదన్నది కఠోపనిషత్. కనుక జ్ఞానం గనక ఉంటే ఏది ఉండినా ఏది లేకపోయినా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ముందు గనక జ్ఞానానికి పెద్ద పీట వేసింది మన భారతీయ సంస్కృతి. అందువల్ల జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని భగవద్గీత నిర్ధారణ చేసింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ఇహ అస్మిన్ లోకే. ఈ ప్రపంచంలో జ్ఞానానికి మించినటువంటి పవిత్ర వస్తువు ఏదీ లేదు. ఎందుకని? ఏది నీవు పొందినా దానితో పాటు అపవిత్రమైనటువంటి దుఃఖం కూడా వస్తూ ఉంది. కనుక ఈ దుఃఖాన్ని సమూలంగా పోగొట్టేటువంటిది, దుఃఖ నివారణార్థం ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అది ఒక్క జ్ఞానం ఒక్కటే. ఈ జ్ఞాన జలంలో నిత్యం స్నానం చేస్తూ ఉండాలి, జ్ఞానపానం చేస్తూ ఉండాలి.
కనుక జ్ఞానం ప్రధానమైంది అనేది డిసైడ్ అయిన తర్వాత ఈ జ్ఞానం ఎక్కడైతే లభ్యమవుతుందో అక్కడికి పోతూ ఉంటాం. నాకు నీళ్లు కావాలి అనుకున్నప్పుడు బావి దగ్గరికి వెళుతూ ఉన్నాం, చెరువు దగ్గరికి వెళుతూ ఉన్నాం, లేకపోతే ట్యాప్ దగ్గరికి వెళుతూ ఉన్నాం, మన అవసరాన్ని బట్టి. కనుక మనకు ఏది అవసరమో దాని వైపు తిరుగుతూ ఉంటాం. కనుక జ్ఞానమే కనుక అవసరము అని అనిపిస్తే, కూరగాయలు అవసరమైతే కూరగాయల మార్కెట్కి పోయాం, పూలు అవసరమైతే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాం. అట్లాగే జ్ఞానం అవసరము అనుకున్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడైతే లభ్యమవుతూ ఉందో అటువంటి వ్యక్తుల దగ్గరికి మనం సమీపిస్తాం. దీనిని సత్సంగం అంటారు, సత్పురుష సాంగత్యం అంటారు. నెక్స్ట్ సెకండ్ శ్లోకం. సంగత్సత్సు విధీయతాం భగవతః భక్తిర్దృఢాధీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం సద్విద్వాన్ ఉపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరం అర్ధ్యతాం శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం. నిన్న మొదటి శ్లోకంలో 8 సాధనలు చూచాం. రెండో శ్లోకంలో 8 సాధనలు చూస్తూ ఉన్నాం. నంబర్ 1, సంగః సత్సు విధీయతాం. సత్సు సంగః విధీయతాం ఇది. సత్సు సత్పురుషుల యొక్క సంగః సాంగత్యం, అసోసియేషన్. విధీయతాం కనుక నేను వీళ్ళతో ఎందుకు కలిసి తిరుగుతున్నాను, కలిసి తిరగకపోతే ఏమిటి అనే ప్రశ్న పడ్డప్పుడు అవి అవసరం లేవని తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఎవరితో కలిసి తిరగాలి అనేది అర్థం అది. ఎందుకంటే మన జీవితాన్ని పక్క వాళ్ళు కూడా చాలా ప్రభావితం చేస్తారు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. కేవలం మన వల్లనే మనం పాడయ్యామని పూర్ణంగా చెప్పడానికి లేదు. అది ఒక 90% అయినా ఒక 10% మాత్రం ఇతరుల యొక్క ప్రభావం చాలా ఉంది. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. కొన్ని దురలవాట్లు, దురాచారాలు, దుర్గుణాలను కనుక మనం ఆలోచిస్తే, సపోజ్ ఇప్పుడు స్మోకింగ్ అనుకోండి. స్మోకింగ్ ఇది ఇప్పుడు కూడాను అది పక్క వ్యక్తి నుంచి వస్తుందే కానీ తనకు తానుగా రాదు. అది చిన్నతనంలోనే అలవాడుతుంది. ఫస్ట్ ఫారంలోనే స్టార్ట్ అయిపోతుంది, 5th క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది, 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. కనుక అటువంటి లక్షణాలు ఉండేటువంటి పిల్లలతో తిరిగారనుకోండి, వాళ్ళు పొగ తాగుతూ ఉంటే వీళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అట్లా స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళు కనుక మనకు స్నేహితులు కాకుండా ఉంటే అదృష్టవశాత్తు చిన్నప్పుడే ఆ దురలవాటు రాదు. కనుక ఇలా చూచినప్పుడు ఈ ఒక్క జన్మలోనే కాకుండా గతంలో అనేక జన్మల్లో చాలామంది మన బ్రతుకుల్ని పాడు చేశారు. చాలామంది పాడు చేసిన బ్రతుకుని ఇప్పుడు చాలామందితో కలిసి బాగు చేసుకోవాలి. అది సత్సంగం అంటే గీయలే ప్లీజ్. గతంలో అనేక మంది పాడు చేశారు, తిరగకూడనటువంటి వాళ్ళతో తిరిగాం. సహచర్యం ఎవరితో ఉండకూడదో వాళ్ళతో సహచర్యాన్ని పెంచుకున్నాం. చాలామంది ఈ జీవితాన్ని పాడు చేశారు. ఇప్పుడు మనం బాగు చేసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఒక్కరమే సరిపోవడం లేదు కనుక ఇంక కొంతమంది మనతో కలిసి రావాలి. అక్కడ ఎట్లాగైతే బాగు చేశారో పాడు చేశారో ఇక్కడ అట్లా బాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని పాడు కావడం అనేది, బాగు కావడం అనేది ఇవన్నీ మన మీద ఆధారపడి ఉన్నాయి. బ్రతుకు కనుక పాడైందనుకోండి ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, బ్రతుకు కనుక బాగుపడింది అనుకోండి ఎప్పుడు ఆనందమే ఉంటుంది. కనుక ఈరోజు మనం ఎలా ఉన్నాము, ఈరోజు దుఃఖంతో ఉన్నామా ఆనందంతో ఉన్నామా అని ఆలోచన చేసినట్లయితే ఎవరికి ఏవి ఉన్నాయో అది వేరే విషయం. ఏవి ఉండినా కూడాను దుఃఖం అనేది ఉంది, శోకం అనేది ఉంది, బాధ అనేది ఉంది, కష్టం అనేది ఉంది, కన్నీళ్ళు అనేటువంటి కారుతూ ఉన్నాయి. కనుక వీటి నుంచి బయటపడాలి, నేను దుఃఖం నుంచి విడిపడాలి, సత్సంగం ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా, దుఃఖం అనేది ఒక విచిత్రమైన విషయం. దుఃఖం అనేది ఒక విషయం కాదు. దుఃఖాన్ని మనిషి భరించలేడు. దుఃఖం అనేది ఎప్పుడు బంధమే. కనుక బంధం నుండి విడిపడాలి అని అనుకుంటూ ఉన్నాడు. కనుక దుఃఖ నివృత్తిని కోరుకుంటూ ఉన్నాడు మనిషి. ఇదే మోక్షం. ప్రతి మనిషి దుఃఖపడుతూనే ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఎవడైనా కష్టపడుతున్నాడు అనుకుంటే, దుఃఖపడుతున్నాడు అనుకుంటే మనం వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ ఉంటాం. బాధపడబాకండి సార్, దుఃఖపడబాకండి సార్, ఫీల్ కాకండి. ఇంత విచిత్రమైన సెంటెన్స్ ఇంకోటి ఉండదు.
ఇప్పుడు ఎవరైనా బాధపడుతుంటే వెళ్ళి బాధపడబాకమ్మా, కష్టపడబాకమ్మా, దుఃఖపడబా, ఏంటి అసలు అది? దుఃఖపడాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎవడైనా తింటూ ఉంటే తినొద్దని చెబితే అర్థం. దుఃఖపడేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖపడకు, నువ్వు కష్టపడకు అంటే దుఃఖపడడం వాళ్ళకి ఇష్టమా అని అడుగుతున్నాను నేను. ఇష్టపడి కనుక ఆయన చేస్తూ ఉంటే నువ్వు ఆపితే అర్థం ఉంది. దుఃఖపడాలి నీ ఎవడనుకోడు. ఇప్పుడు స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇష్టపడి స్మోక్ చేస్తున్నాడు కనుక అయ్యా నీ ఆరోగ్యానికి అది మంచిది కాదు కాబట్టి దాన్ని ఆపే అని చెబితే అర్థం ఉంది. ఎందుకని అది ఇష్టపడి చేస్తున్నాడు కనుక అది మంచిది కాదు కనుక నువ్వు చెబితే అర్థం ఉంది. కానీ దుఃఖపడకు అని చెబితే దుఃఖపడడం ఎవరికి ఇష్టం చెప్పండి? ఆయన ఇష్టపడి కనుక దుఃఖపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి వద్దండి దుఃఖపడొద్దని చెప్పచ్చు. కానీ మనం వెళ్ళి చెబుతాం, అదే తమాషా. ఎందుకని ఇంకంతకన్నా చేయగలిగేది ఏమి లేదు కనుక. మనం దుఃఖపడద్దు అని చెప్పినా దుఃఖపడేవాడు ఆగలేడు. కారణం ఏంటో తెలుసా? దుఃఖం అనేటువంటిది అదొక విషయం కాదు, నంబర్ 1. అదొక సంఘటన కాదు, నంబర్ 2. సన్నివేశం కాదు అది. ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్. దుఃఖమే కనుక ఓ సన్నివేశం అయితే, ఓ సన్నివేశంలో ఒకరు దుఃఖపడుతూ ఉండారు, మరొకరు దుఃఖపడకుండా ఉండారు. కాబట్టి దుఃఖం అనేది ఒక సన్నివేశము కాదు, దుఃఖం అనేటువంటిది ఒక విషయము కాదు. మరి దుఃఖం అనేది ఏంటి? దుఃఖం అనేది ఆలోచన విధానం. ప్లీజ్, దుఃఖం అనేది ఆలోచన విధానం. ఇట్స్ అ థింకింగ్ ప్రాసెస్. ఏ మనిషి అయినా సరే ఆలోచిస్తూ ఉండడంలోనే దుఃఖం తయారవుతుంది. సక్రమంగా ఆలోచించగలిగాడు అనుకోండి, ఆనందంగా ఉంటుంది మనసు. ఎక్కడైనా ఆలోచన విధానంలో దారి తప్పిందనుకోండి, దుఃఖం స్టార్ట్ అయిపోతుంది. కనుక ప్రతి మనిషి జీవితం ఆలోచనల మీదనే ఆధారపడింది, మనసు మీదనే ఆధారపడింది. కేవలం ఆహార నిద్ర మైథునాదుల మధ్య మనం బ్రతకడం లేదు పశుపక్షాదుల్లాగా. అందుకని వాటికి దుఃఖం లేదు. ఎందుకని? ఆలోచన లేదు గనక. పశుపక్షాదుల్లో ఆలోచన లేదు గనక వాటికి దుఃఖం లేదు. మనకు ఆలోచన ఉంది కనుకనే దుఃఖం వస్తా ఉంది. ఇప్పుడు ఈవెన్ పెద్దవి కూడా, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, వెంటనే దుఃఖం పొంగి రాదు. అని అంటాడు, కొద్దిగా ఏడస్తాడు, తరువాత ఏడుపుని డెవలప్ చేస్తాడు. ఎందుకో తెలుసా? అతనితో ఉండేటువంటి సంబంధాలన్నీ జ్ఞాపకం వస్తాయి, అతను చేసిన మేలంతా జ్ఞాపకం వస్తుంది. ఓహో, అతను నన్ను ఈ విధంగా కాపాడాడు కదా అని జ్ఞాపకం వస్తుంది. వాళ్ళతో మనకుండేటువంటి సంబంధాలు, ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ ఒక్కసారి ఉత్పన్నమవుతాయి కనుక హృదయంలో దుఃఖం తీవ్రతరం అయిపోతూ ఉంటుంది. కనుక రాను దుఃఖం పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆలోచన ప్రక్రియ, ఆలోచన విధానం, థింకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. అయితే స్వామీజీ, దుఃఖపడాలని ఎవరైనా ఆలోచిస్తారా అని మీరు అడగచ్చు నన్ను. దుఃఖం అనేది ఆలోచన విధానం అంటున్నారు కదా, థింకింగ్ ప్రాసెస్ అని. నేను దుఃఖపడాలని ఎవడన్నా ఆలోచిస్తాడని. దుఃఖపడాలి అని ఎవరు ఆలోచించరు, కానీ ఆలోచిస్తూ దుఃఖంలో పడతారు. అది తమాష. ఎలా ఆలోచించాలనో అలా ఆలోచించడం తెలియనప్పుడు దుఃఖం అనేటువంటి తయారవుతూ ఉంటుంది. కనుక ఈ ఆలోచన విధానాన్ని సరిచేసేటువంటి ఒక ప్రక్రియ ఏదన్నా ఉంటే అది మనకు సత్పురుష సాంగత్యం. కనుక ఏది వివేకం, ఏది అవివేకం అనేది మొదట తెలియాలి. అది ఆత్మానాత్మ వివేకం. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యం, ఏది అసత్యం, దేనికి సంబంధించిన ఆలోచనలు మన మనసులో కదులుతూ ఉంటే మనం ఆనందంగా ఉంటాము. దేనికి సంబంధించిన ఆలోచనలు కదలకూడదు. ఏవి మనల్ని బంధానికి తీసుకుపోతున్నాయి, ఏవి మనల్ని దుఃఖానికి తీసుకుపోతున్నాయి, ఏ ఆలోచనలు చేయడం వల్ల మనం సుఖపడేటువంటి అవకాశం లేదు, ఏ ఆలోచనలు చేస్తే హృదయం తేలిక పడుతూ ఉంటుంది, మనసు ఆనందంగా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడాను, తత్సంబంధమైనటువంటి భావాలన్నీ కూడాను సత్పురుషుల మధ్య మనకు లభ్యమవుతుంది. అలా లభ్యమవుతేనే అది సత్సంగం. ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి పరివర్తన రాగలిగితేనే సత్పురుష సాంగత్యం. కాబట్టి పాపం చేసేటువంటి వ్యక్తుల మధ్య ఉన్నాడని కూడా ఒక మంచివాడు కూడాను ఒక దశలో వాడు కూడాను పాపానికి గురి అయిపోతాడు. తప్పదు. దోషపూరితమైనటువంటి వ్యక్తుల మధ్య తిరిగాడు అనుకోండి, తాను కూడా ఒకరోజు దోషం చేసే అవకాశం ఉంటుంది. అవగాహన లేని మనుషులతో కనుక కలిసి తిరిగాడు అనుకోండి, తను కూడా అవగాహన లేనివాడిగా మారిపోతాడు ఒకరోజు. ఇదంతా సాంగత్యం. ఎండు కట్టెలు ఉంటాయి, ఒక మూట, ఒక మోపు కట్టి ఉంటాడు అనుకోండి, దాంట్లో ఒక పచ్చి కట్టి ఉంటుంది అనుకోండి, వాటిని తగలబెడితే ఇది కూడా తగలబడిపోద్ది. ఇదొక్కటే తగలబడదు అసలు. ఎప్పుడైతే పచ్చి కట్టో అది తగలబడే అవకాశం లేదు. కానీ ఒక 100 ఎండు కట్టెల మధ్య కనుక పోయి చేరిపోయిందా, వాటితో పాటు ఇది కూడా తగలబడిపోద్ది. ఇంకేం. కాబట్టి నువ్వు మంచివాడివిగా ఉండినా 10 మంది దుర్మార్గులతో కనుక కలిసి చేరినట్లయితే ఈ జీవితం కూడా అన్యాయం అయిపోయే అవకాశం ఉంటుంది. అది మనలో ఏ విధమైనటువంటి జ్ఞాన సౌరభం లేకపోయినా, జ్ఞాన సౌరభం మనకు లేకపోయినా, పూలల్లో ఉంది సుగంధం,
నారక లేదు, కానీ పూలతో కలిసినటువంటి నారకి వాసన వచ్చినట్లుగా ఈరోజు మనలో ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళం లేకపోయినా, జ్ఞాన సౌరభం లేకపోయినా, విజ్ఞాన సుగంధం పరిమళించకపోయినా, కొందరు మంచి వ్యక్తుల మధ్య, భగవద్భక్తుల మధ్య జీవితాన్ని కనుక గడుపుతూ ఉంటే వాళ్ళ ఆలోచనలు మనల్ని స్పందింపజేస్తూ పోతాయి. ఆటోమేటిక్గా ఆసక్తి వచ్చేస్తుంది, అనురక్తి తయారవుతుంది. ఎందుకు ఇంత ఉదయాన్నే మీరు వస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమైనా మనకేమైనా ధనం వస్తుందా, మరొకటి వస్తుంది. ఏదైనా ఉంటే కష్టమే. ఇంట్లో అయితే హాయిగా ఒక ఈజీ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేయచ్చు. ఇక్కడేమి ఇట్లా కూర్చోవాలి, కింద మీరు ఎలా కూర్చోవాలి, నేను ఎలా కూర్చోవాలి, అర్థమవుతుంది. అయినా కూడాను ఇంత ఉదయాన్నే లేచి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఒక భావ స్పందన ఏదో ఇక్కడ మనం పొందుతూ ఉన్నాం. ఈ భావాలు మన హృదయాన్ని తేలికపరుస్తూ ఉన్నాయి, జీవితానికి సంబంధించిన ఒక అవగాహన వస్తూ ఉంది అనేటువంటిది. ఇదే మనకి 24 గంటలు నడిచింది అనుకోండి, జీవితం ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. ఉదయం 1.5 గంట, సాయంత్రం 1.5 గంట, 2 గంటలు అని కాకుండా జీవితం అంతా ఇట్లా ఉంటే, అందువల్ల సత్సంగము అనేది దీన్ని అనేక కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. సత్ సంగ, సత్ సంగ సహచర్యం. సత్ ఏదో దానితో సంగత్వం కలిగి ఉండడం సత్సంగం నెంబర్ 1. ఇది టాప్. సత్ ఏమిటి అని అంటే కాలత్రయే ప్రతిష్టతి యత్ సత్. 3 కాలాల్లో ఉండేది ఏదో అది సత్, దాన్ని సత్యము. పరమేశ్వరుడు ఆయనతో సంగత్వం కలిగి ఉండడం, సాంగత్యం కలిగి ఉండడం నంబర్ 1. ఇది అసలైన సత్సంగం. మన మనసు ఎప్పుడు భగవంతుని యందే ఉండడం, ఇది సత్సంగం అంటే. ఓకే. విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసజ్జతే మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. భాగవతంలో చెప్తాడు ఉద్ధవుడికి కృష్ణుడు, ఉద్ధవా విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసజ్జతే. ఈ ప్రపంచక విషయాల గురించి ఆలోచించేటువంటి మనసు ఆ విషయ ప్రపంచంలోనే కూరుకుపోతుంది. మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. నన్ను గురించి ఏ మనసు అయితే ఆలోచిస్తూ ఉందో ఆ మనసు నాయందే లయించి ఉంటుంది. ఎప్పుడు నా భావాలు తప్ప ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. కనుక సత్సంగంలో నిరంతరం ఇది కలుగుతూ ఉంది కాదు. కాబట్టి భగవంతుని యందే మనసును పూర్ణంగా లగ్నం చేసి ఉండడం ఏదైతే ఉందో ఇది సత్సంగం. అంటే భగవంతునితో సాంగత్యం కలిగి ఉండడం సత్సంగం నెంబర్ 1. అది టాప్, ఉత్తమం, ఉత్తమోత్తమం. ఒకవేళ అది లభ్యం కాలేదనుకోండి, సంస్కారాల వల్ల మనసు ప్రపంచం మీదనే పరిగెత్తుతూ ఉందనుకోండి, నెక్స్ట్ అటువంటి సద్రూపుణ్ణి, సద్రూప చైతన్యాన్ని, పరమేశ్వరుణ్ణి ఎవరైతే హృదయంలో పెట్టుకొని ఉంటారో, ఆయన మీద ఆసక్తి కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, కేవలం భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలే కొనసాగిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉండడం, సహచర్యాన్ని కలిగి ఉండడం సత్సంగం నంబర్ 2. ఇప్పుడు మనకు ఉండేటువంటి సత్సంగాలన్నీ నంబర్ 2 కిందకు వస్తాయి. డైరెక్ట్గా మనం సత్సంగం పెట్టుకోలేం పరమేశ్వరుడితో. అంత శక్తి ఉంటే ధన్యజీవులం మనం. సనత్ కుమారుడు, నారదుడు, ఇటువంటి వాళ్ళంతా కూడా డైరెక్ట్గా పెట్టుకుంటారు, వాళ్ళు శంకరాచార్య వీళ్ళంతా. కానీ మనకు అంత శక్తి ఉండదు. అందువల్ల ఆయనతో సంబంధం కలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవడం ఇండైరెక్ట్ వే. ఇది మన సత్సంగం. ఇప్పుడు ఇది సత్పురుష సాంగత్యం, సద్భావాలు కలిగినటువంటి వ్యక్తులతో కలిసి ఉండడం. స్వామీజీ అది కూడా అవైలబుల్ కాదు. నెక్స్ట్ డైరెక్ట్గా భగవంతుడితో సత్సంగాన్ని ఏర్పరచుకోలేం, మనసు ఆయన మీద లగ్నం కావడం లేదు, పోనీ సద్భక్తులు కూడా నాకు లభ్యం కావడం లేదు. వాట్ నెక్స్ట్? సద్గ్రంథాలతో ఉండేటువంటి సంబంధం నెక్స్ట్. ఎందుకో తెలుసా? సత్పురుషుల దగ్గర ఏ భావాలైతే మనకు అందుతూ ఉన్నాయో అవే సద్గ్రంథాల్లో కూడా ఉన్నాయి కనుక, వాళ్ళ అనుభవాలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి కనుక. కాబట్టి అటువంటి సద్గ్రంథాలను పఠించడం వల్ల కూడాను సత్పురుషుల ద్వారా ఏ సద్భావాలు అయితే మనం పొందుతూ ఉన్నామో అవే సద్గ్రంథాల వల్ల కూడా పొందుతాం. కానీ సద్గ్రంథాల్లో పొందడానికి, సత్పురుషుల దగ్గర పొందడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మన మనసు ప్రయత్నం చేస్తూ ఉంది కనుక, మన మనసు కన్ఫ్యూజన్లో ఉంది కనుక ఇది కన్ఫ్యూజన్నే అర్థం చేసుకోవచ్చు. కానీ మహాత్ములు అందించినప్పుడు అది ప్యూర్ నాలెడ్జ్, డిస్టిల్డ్ డోసెస్ ఆఫ్ విజ్డమ్, బాగా వడగట్టేసి చెత్తనంతా తీసేసి కేవలం రసాన్ని అందించడం ఏదైతే ఉందో
చెరుకును బాగా గానుగలో వేసి గ్రైండర్లో వేసి తిప్పేసిన తర్వాత చెరుకు రసం వస్తే దాన్ని శుద్ధి చేసిస్తే ఎట్లా ఉంటుందో పిప్పంతా తీసేసి ఆ విధంగా కేవలం సారభూతమైనటువంటి జ్ఞానాన్ని మహాత్ముల దగ్గర మనం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కనుక లభ్యమైంది అంటే ఓకే. అలా లభ్యం కాలేనప్పుడు మనలాంటి భావాలు ఉండేటువంటి వ్యక్తులతో కలిసి ఉండడం, అలా కూడా కానప్పుడు జీవితాన్ని వృధా చేసుకోవడం కాకుండా సద్గ్రంథాలని పఠిస్తూ ఉంటే సద్భావాల మనసులో కదులుతూ ఉంటాయి కనుక తద్వారా కూడాను జీవితం ఒక సన్మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కనుక సంగః సత్సు విధీయతాం, సత్సు సంగః విధీయతాం, సత్పురుషుల యొక్క సాంగత్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి జీవితాలు. ప్లీజ్. ధ్రువుడికి నారదుడు సాంగత్యం కలిగింది, తరించిపోయాడు. ప్రహ్లాదుడికి నారదుడు సాంగత్యం కలిగింది, తరించిపోయాడు. కనుక ప్రహ్లాదుడికి అంత భక్తి కలగాలి అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ భక్తి ఆలోచన చేస్తే జస్ట్ నారద మహర్షి బోధే. 5 సంవత్సరాల వయసులో ధ్రువుడు పోతూ ఉన్నాడు తపస్సు చేసుకోవడానికి. కారణం వేరే. తండ్రి తొడ మీద కూర్చోవాలని వెళ్ళినప్పుడు ఉత్తముడు అనేటువంటి తన అన్నను మాత్రం కూర్చోబెట్టుకున్నాడు, తను కూర్చోబెట్టుకోలేదు. అంటే సవతి తల్లి కుమారుడు. ఈ బాధతో తల్లి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే పాపం సురుచి కుమారుని కూర్చోబెట్టుకున్నాడు కానీ సునీతి కుమారుని కూర్చోబెట్టుకోలేదు. సునీతిని వెళ్ళి అడిగితే ఆవిడన్నది, ఆవిడ పేరే సునీతి కనుక ధర్మం గనక, నాయన ఇటువంటి తొడల మీద ఎన్నోసార్లు కూర్చున్నావు నువ్వు. ఈ తండ్రి సరే, ఇప్పుడు గత జన్మలో ఇంకో తండ్రి ఒడిలో కూర్చున్నావు, అంతకుముందు ఇంకో తండ్రి ఒడిలో కూర్చున్నావు, ఎన్ని ఒళ్ళల్లో మనం ఎక్కి కూర్చున్నా తృప్తి అనేది కలగలేదురా, ఒక్కసారి భగవంతుడి యొక్క ఒడిలో కూర్చొని చూడని చెప్పింది ఆ తల్లి. ఎంత ఎటువంటి బిడ్డల్ని తయారు చేసేటువంటి సంస్కారాన్ని వాళ్ళ హృదయాల్లో దించేటువంటి ప్రక్రియ. ఏం చేయమంటావమ్మా? అరణ్యానికి పో అన్నది. చూచారు, సునీతి చెప్పింది అరణ్యానికి పో. అసలు మొదటి సత్సంగం ఇక్కడే ఏర్పడిపోయింది, తల్లి దగ్గరే సత్సంగం. మొదటి సత్సంగం తల్లి దగ్గర. నాయన వెళ్ళు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకోబో అని చెబితే 5 సంవత్సరాల పిల్లవాడిని ఏ తల్లి అయినా పంపిస్తుందే, అలా పంపించగలిగే తల్లులు ఎవరైనా సునీతులే అవుతారు. అది తమాష. డబ్బులిచ్చి సినిమాకు పోరా అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఆలయానికి పోయి అని చెప్పేవాళ్ళు లేరు. డబ్బులిచ్చి సినిమాకు పోయి చీకట్లో కూర్చొని రాపో, కార్బన్ డైఆక్సైడ్ మింగి అని చెప్పేవాళ్లే కానీ నాయన నువ్వు ఆలయానికి వెళ్ళు, ఆలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకో అని చెప్పేటువంటి తల్లులు ఎంతమంది. అలా చేయగలిగితే ధ్రువులు తయారవుతారు ఈరోజు. కాకపోయే ప్రశ్న లేదు. మనం పిల్లలకి ఇచ్చేటువంటి సంస్కారం ఆ తల్లి ఇచ్చింది ఆ విధంగా. అందుకని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే చిన్నపిల్లవాడికి భయపడతాడని అప్పుడు ఒక మాట అన్నది. నెక్స్ట్ దానికి కనెక్షన్, భగవతో భక్తిర్ దృఢాధీయతాం, సంగ సత్సు విధీయతాం, భగవత భక్తిర్ దృఢాధీయతాం. నాయన భయపడకు, అమ్మ అరణ్యానికి పోతున్నానే, నాయన అరణ్యానికి పోతే అక్కడ పాములు ఉంటాయి, పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, క్రూర మృగాలు ఉంటాయి అని నువ్వేం భయపడకు నాయన. ఎందుకో తెలుసా, ఒంటరిగా పోతున్నానని అనుకోకు నాయన. నువ్వు ఒంటరివాడివి కాదురా, నేను ఇక్కడ ఉన్నాను కానీ తల్లిని, నీ కూడా మాత్రం భగవంతుడు నీ కూడా ఉన్నాడు నాయన. నువ్వు ఎక్కడికి పోతావు ఉంటే అక్కడికి ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు నీ కూడా ఉన్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణం రక్షస్యతీతి విశ్వాస, భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి భావన. తల్లి ఆ మాట చెప్పింది. చిన్నపిల్లవాడు గనక, ఇంకా పాడుగాలేదు గనక, హృదయం నిర్మలంగా ఉంది గనక తల్లి చెప్పినటువంటి మాట మీద అకుంఠితమైనటువంటి విశ్వాసం. అది ఎక్కడ తమాషా. ఇప్పుడు పెందల కన్నే తీసినటువంటి వెన్న చాలా పవిత్రం అంటారు. చిన్నప్పుడే కలిగినటువంటి భక్తి ఒక విధంగా ఉంటుంది. సంశయాలు లేవు, సందేహాలు లేవు. తల్లి చెప్పింది విన్నాడు. అదే కనుక ఒక వయసు వచ్చి పాడైపోయిన తర్వాత మహాగురువులు చెప్పినా కూడా వాడికి ఎక్కదు. ఎందుకో తెలుసు, వాడి చెత్త తయారు చేసుకున్న చెత్త చాలా ఉంటుంది. ఆ చెత్తను తీయాలి మొదట, తర్వాత దీన్ని ఎక్కించాలి. ఇది పెద్ద ప్రాబ్లం. కానీ చిన్న పిల్లవాడు గనక, నిర్మలమైనటువంటి అంతఃకరణ గనక తల్లి చెప్పింది కాబట్టి నేను పోతూ ఉంటే భగవంతుడు నాకు కూడా వస్తాడు అని పోతూనే ఉన్నాడు. మార్గ మధ్యంలో ఆ భక్తికి ఫలంగా నారద మహర్షి కనపడ్డాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్య మంత్రాన్ని, ద్వాదశాక్షర మహామంత్రాన్ని అక్కడ ఉపదేశించాడు ధ్రువుడికి. ఆ తర్వాత ధ్రువుడు వెళ్ళి మధువనంలో చక్కగా తపస్సు చేశాడు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. కనుక సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి గనక ఈ సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మాత్రం ఎప్పుడు మనం వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఎక్కడైతే ఈ సహచర్య భాగ్యం, సత్సంగ భాగ్యం మనకు లభ్యమవుతుందో అక్కడ మన యొక్క భావస్పందన, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే జీవన విధానంలో కూడాను మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైలే మారిపోతుంది. కనుక నేను ఏదో కావాలి అని అనుకుంటూ ఉంటే ఈరోజు మనం ఉండేటువంటి పరిస్థితుల్లో కేవలం మనకు మనంగా స్వతహా
పెరిగేటువంటి అవకాశం లేదు కనుక ఆధ్యాత్మికంగా ఎక్కడ మనకు మనంగా ముందుకు పోలేమో అక్కడ మరొకరు సహాయం కావాలి. ఆ సహాయాన్ని అందించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళై ఉండాలి, భక్తులై ఉండాలి, సుగుణ సంపద కలిగిన వాళ్ళై ఉండాలి, ముఖ్యంగా జ్ఞాన ప్రధానమైనటువంటి వాళ్ళై ఉండాలి, జ్ఞానేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఆత్మ జ్ఞానేచ్ఛ వాళ్ళకు ఉండాలి. అటువంటి వాళ్ళతో కలిసి తిరిగితే జీవితం ఒక అందమైనటువంటి మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం, ఈ ప్రపంచంలో చేయకుండా ఉండలే. కానీ ఈ పాపాలన్నీ కూడా కరిగిపోవాలంటే సత్సంగం ఒక్కటేనన్నాడు. భగీరథుడు తపస్సు చేసినప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది. గంగ కోసం చేశాడు కనుక భగీరథుడు త్యాగులంతా. అందువల్ల ఆ వంశంలో రాముడు వచ్చాడు. రేపు 18వ తారీఖు అప్పుడు టచ్ చేస్తానులేండి రామాయణానికి సంబంధించి. భగీరథుడు తపస్సు చేస్తే గంగాదేవి ప్రత్యక్షమైంది. నైనా నా కోసం తపస్సు చేసావు, ఏం కావాలి నీకని అడిగాను. మనమైతే పెద్ద లిస్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం. ఇవి చూడు, అవి చూడు, అవి చూడు, పెద్ద లిస్ట్, బ్యాలెన్స్ షీట్ ఆ ముందే పెట్టేసి ఉండేవాళ్ళం. దీన్ని కనీసం ఒక 1000 మల్టిప్లై చేయమ్మా అని. కానీ భగీరథుడు అవన్నీ ఏం అడగలేదు. అమ్మ నేను నీకోసమే చేశాను, నీ దర్శనమైంది, ధన్యజీవిని నేను. నాయన నువ్వు ఏం కోరి చేసావు ఈ కఠోరమైన తపస్సు భగీరథ? ఏమీ లేదమ్మా, నువ్వు కాస్త కిందకి రావాలి. ఓ కిందకి దిగాలి. ఎవడు తపస్సు చేశానని నేను పైకి పోవాలని తపస్సు చేసిన వాళ్ళే కానీ అక్కడి నుంచి కిందకి దిగమని ఎవరిని అడిగిన వాళ్ళు ఎవరిని చూడలేదు ఇప్పటివరకు. ఒక భగీరథుడు కనపడతాడు. దేనికని అడిగింది గంగ, దేనికి రావాలి నాయన? ఏం లేదమ్మా, నీ అంత పవిత్రాలు ఎవరుండారు? జ్ఞాన గంగ కదా నువ్వు. విష్ణు పాదాల దగ్గర పుట్టావు, శివుడు తల మీద చేరావు. పుట్టిళ్ళు అట్లుంది, మెటి నీళ్ళు ఎట్లుంది చూసావా? శివకేశవులు ఇద్దరికి సంబంధించిన దానివి నువ్వు. ఆయన పాదాల దగ్గర పుట్టావు, నీ పుట్టుకేమో అక్కడ శ్రీహరి పాదపద్మాల చెంత ఈయన తల మీద ఎక్కి కూర్చున్నావు తల్లి. కాబట్టి నువ్వు జ్ఞానగంగవ గనక నువ్వు గనక ఈ భూలోకానికి వస్తే వచ్చి ఏం చేయాలి నాయన? అక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయమ్మా. ఎక్కడ చూసినా హింసలు, ఎక్కడ చూసినా లంచాలు, పరిస్థితులు బాగలేదు, అసెంబ్లీ బాగలేదు, పార్లమెంటు బాగలేదు. నువ్వేదన్నా వస్తే ఇవన్నీ బాగుపడతాయి. ఆవిడన్నది నాయన అదే నువ్వు కోరుకున్నది, నీకు ఏం కావాలన్నా ఇస్తా, నేను మాత్రం రాను. నేను రాను. ఎందుకని? నేను నాయన అక్కడికి వస్తే అందరూ వచ్చి చేస్తారు రా స్నానం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేస్తారు, కమ్యూనిస్టులు చేస్తారు, తెలుగుదేశం చేస్తారు, అరవ దేశం చేస్తారు, కన్నడ దేశం చేస్తారు, ఏడీఎంకే వస్తారు, తృణమూల్ కాంగ్రెస్ వస్తారు, ఆర్జేడీ వస్తుంది, జనతా దళ్ వస్తుంది, నాయన సమాజవాదీ వస్తుంది. వీళ్ళందరూ ఒక్కసారి నాలో దిగితే ఇంకా ఏమి గంగరా నేను, ఇంకేమి గంగ. ఆ తర్వాత నా దగ్గరే మిగులుతుంది పవిత్రం. కాబట్టి నా పవిత్రతను పోగొట్టుకోవడానికి నేను సంసిద్ధంగా లేదు. చూడు తమాష చూశారు. గంగ అంటే గంగే భయపడిపోయింది మనల్ని చూసి. ఏ చిన్నోళ్ళ మామ, ఇంత కష్టపడి నేను సభ కూర్చొని తపస్సు చేసింది, కఠోరమైనటువంటి తపస్సు చేసింది. నువ్వు రానంటే ఎట్లా? మా ప్రతిఫలం ఏది నా తపస్సుకి? నువ్వు రావాల్సిందే. నాయన నాకు భయంగా ఉంది అక్కడికి రావాలంటే, ఇంకెక్కడికన్నా వస్తా, నేను అక్కడికి రాను. అప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పేది యథార్థం, నువ్వు అబద్ధం ఎందుకు మాట్లాడతావు? వాళ్ళందరూ వచ్చి నీలో స్నానం చేస్తారు, అవన్నీ దించుతారు నీలో. నేను దాన్ని కాదనడం లేదు, ఆ పాపాలన్నీ దించుతారు. కానీ ఒక్క మాట నీకు చెప్తున్నా, అలాంటి వాళ్లే కాదు ఉండేది ఈ ప్రపంచంలో. కేవలం దుష్టత్వమే కాదు ఈ ప్రపంచంలో ఉండేది. శిష్టులు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వరిష్ఠులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళు కొన్ని వేల మంది వచ్చి నీలో స్నానం చేసి వాళ్ళ పాపాలు దించితే, అమ్మా ఒక్క తుకారాం స్నానం చేస్తే, ఒక్క మీరాబాయి స్నానం చేస్తే, ఒక్క ఆది శంకరాచార్యుల వారు కనుక వచ్చి మునక వేశారా, కొన్ని కోట్ల మంది వాళ్ళ పాపాలు దించిన ఒక్క క్షణంలో నిన్ను శుద్ధి చేసేస్తారమ్మా, నిన్ను శుద్ధి చేస్తారు. అటువంటి మహాత్ములంతా కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి నువ్వు రావాలి కిందకి అని అంటే ఆవిడ అనుకున్నదట, అబ్బా ఇలాంటి మహాత్ముల్ని కలుసుకోవడం స్వర్గంలో కూడా తటస్థపడదు, భూలోకంలో పోతే తప్ప. భగీరథుడు నాకు మంచి ఐడియా ఇచ్చాడు. నాయన భగీరథ నువ్వు ముందు పదా, నేను వస్తూ ఉన్నాను. నీకు దిగింది శంభుని శరం మందుండి సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి సర్రం దిగింది. అంతే
ఎందుకో తెలుసా, ఇక్కడైతేనే, ఈ భూ ప్రపంచంలో అయితేనే మనకు సత్పురుషుల యొక్క సాంగత్యం లభ్యమవుతుందేమో కానీ, మహాత్ముల యొక్క సాంగత్యం లభ్యమవుతుందేమో కానీ మరొక చోట లభ్యమయ్యేందుకు అవకాశం లేదని అందరినీ పునీతం చేసేటువంటి జ్ఞాన గంగాదేవి కూడాను ఈ భూలోకానికి అవతరించింది అని గంగావతరణ ఘట్టం. కాబట్టి ఇటువంటిది మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది పెద్దల మార్గం, మహాపురుషులు నడిచినటువంటి మార్గం. కాబట్టి మన జీవితం చాలామందితో కలిసి తిరిగి పాడు చేసుకున్నాం కనుక ఇప్పుడు చాలామందితో కలిసి బాగు చేసుకోవాలి. చూడకూడని వాటిని అన్నింటినీ చూసి దృష్టి పాడైపోయింది కనుక ఇప్పుడు చూడవలసిన రూపాన్ని చూడాలి. మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి నోరు పాడైపోయింది కనుక ఇప్పుడు భగవన్నామం కదలాలి. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మనసులో నడవాలి. భగవత్ సంబంధమైనటువంటి భావాలు నడుస్తూ ఉండాలి. ఆంతర్యంలో భగవత్ సంబంధమైనటువంటి వచనం జరుగుతూ ఉండాలి. వాక్కుల్లో దివ్యమైనటువంటి భగవద్వాక్కులు కదులుతూ ఉండాలి. ఇవన్నీ దేనికి? మనల్ని పవిత్రం చేసుకోవడానికి. ఏ విధంగా అపవిత్రం అయిపోయామో గతంలో వాటిని మళ్ళీ పవిత్రం చేసుకొని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అది సత్పురుషుల మధ్య మనకు లభ్యమవుతుందే కానీ మరొక చోట అంతా నటన. అది ఓకే, వాళ్ళు నడిచిన మార్గమే సరైనటువంటి మార్గం. ఒక్కటి మీకు చెప్తున్నా, అసలు యాక్చువల్గా ఈవినింగ్ క్లాస్లో చెప్పాలి, వీలైతే అప్పుడు కూడా చెప్తాను, రిపిటిషన్ అని మీరు అనుకోకపోతే. నేను ఎవరిని విమర్శించను, ఏ మతాన్ని విమర్శించను, ఏ వ్యక్తిని విమర్శించను. ఎందుకో తెలుసా? ఆ స్థాయికి నా మనసు దిగజారడం నాకు ఇష్టం లేదు. మహర్షులు అందించినటువంటి పవిత్ర జ్ఞానాన్ని, మహర్షుల బిడ్డలైనటువంటి మీ హృదయాల్లో నిక్షిప్తం చేసేటువంటి ఒక పవిత్ర కార్యంలో ఈ విమర్శలు అనేవి నాకు గిట్టవు. కానీ కొన్ని మీకు విమర్శలుగా కనపడతాయి. అది సంప్రదాయం, అది సాంప్రదాయక బోధ. అది ఆది శంకరాచార్యుల వారు ఆయన హృదయంలో ప్రేమ తప్ప రెండవది లేదు, ఒక్కరిని ద్వేషించలేడు. కానీ ఎన్ని మతాల్ని ఖండించాడో మీకు తెలుసు. అది దాని ఉద్దేశం ఏంటో తెలుసా? మత ద్వేషం కాదది. అట్లా ఆయన్ని అపార్థం చేసుకున్నారు బుద్ధిహీనులందరూ. ఎందుకు చెప్తున్నానంటే మత ద్వేషం కాదది. ఆయన అందించేటువంటి జ్ఞానం మనకు పట్టాలనా లేదా? క్లియర్? లేకపోతే ఎందుకు అంత కష్టపడి ఆయన శ్రమపడ్డం, ఆయన భాష్యాలు రాయడం ఎందుకు, మనకు బోధ చేయడం ఎందుకు? మరి ఆయన ఆ జ్ఞానాన్ని అందించేటప్పుడు ఉండకూడని భావాలు మనలో ఉంటే ఈ జ్ఞానం నిలిచేందుకు అవకాశం లేదు. అవునా? అందుకని జస్ట్ పరామర్శ, ఇది ఉండకూడనిది అని చెప్పడం. ఎందుకని? అది ఉన్నదనుకోండి ఇక ఇది వేస్టే. పాలు గాయాలంటే కూడాను ముందు పాత్రను శుద్ధి చేసుకుంటాం. పాత్రను శుద్ధి చేసుకుంటేనే తర్వాత క్షీరాన్ని మనం వేడి చేస్తాం. అట్లాగే మనసును శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక ఎక్కడైనా సరే, ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి చెప్పకపోతే తెలియదు, రకరకాలైన ఒక ఆయన ధ్యానం, దాని మీద ఒక పెద్ద ప్రచారం. కలియుగం సార్ ఇది. నిజమే, ధ్యానం ఏంటి మీకు లేదా? నేను ధ్యానం క్లాసెస్ గతంలో మనం చేయమా ధ్యానం? ఏ రోజు ధ్యానం చేయకుండా ఉన్నాం? ధ్యానంతోనే మోక్షం వస్తుంది అయిపోయింది. ఆ బ్రతుకు ఆరిపోయింది. ఇంకా ఆయన్ని కలిసామనుకోండి మన బ్రతుకు ఆరిపోతుంది. ఎందుకని? ధ్యానం వల్ల మోక్షం వచ్చే ప్రశ్నే లేదు. ధ్యానం అనేది యాక్షన్, ఇట్స్ అన్ యాక్షన్, అది కర్మ. ధ్యానం వల్ల చిత్తశుద్ధి జరగద్ది, మోక్షం రాదు. శాస్త్రం తెలియదు, వచ్చిన బాధ. అందువల్ల చెప్పాలి, నాయన ధ్యానం ఇందుకోసము, ధ్యానం వల్ల మోక్షం రాదు అని చెప్పాలి. మేము చెప్పలేదు అనుకోండి, మేము శాస్త్రానికి అన్యాయం చేయడం. మా ఉపన్యాసాల వల్ల కూడా ఉపయోగం లేదు. అందరూ వచ్చిపోయినట్టు నేను వచ్చిపోతాను, అంతే, ఇంకే లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు అది విమర్శ అనిపిస్తుంది. విమర్శ కాదు అది, అదే మేలు చేయడం, అదే క్షేమం. లేదనుకోండి అదే అభిప్రాయంతో ఉంటారు. నేను ధ్యానం చేస్తూ ఉన్నా, ధ్యానం చేసినప్పుడు భగవంతుడు బొడ నా కళ్ళ ముందు కనపడతాడు అనుకుంటాడు. ఇంక ఇటువంటి వాడు తరించే ప్రశ్నే లేదు. నీ ధ్యాన ఫలమా భగవంతుడు అంటే కర్మఫలం అనుకుంటాడా భగవంతుడు? నీకు కర్మఫలాలు ఇచ్చేవాడయ్యా భగవంతుడు, నీ కర్మకు ఫలం కాదు ఆయన. భగవంతుడు ఉన్నవాడే, జ్ఞానంతో ఉన్నాడు. ఆ జ్ఞానం రూపంలో ఉన్నాడు కనుక జ్ఞానాన్ని కలగాలి, ఉన్న భగవంతుడిని తెలుసుకోవాలి. కర్మ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం లేదు. ఇది మొదటి రోజే చూసాం మనం, ఇంట్రడక్షన్లో ఉదయం చూసాం, సాయంత్రం చూసాం. కనుక ఇటువంటి సమాజంలో ఉంటాయి. యోగా వల్ల మోక్షం వస్తుందని ఒకడు అంటాడు. ఇంక ఏం చేయాలి దీనికి? కనుక ఇటువంటి వాటిని టచ్ చేయాల్సిన అవసరం. ఇంకొక ఆయన వస్తాడు, అక్కడ కైలాసం ఉందంటాడు, ఇక్కడ వైకుంఠం ఉందంటాడు. ఇది ఇంకా విచిత్రమైన వ్యవహారం. రాత్రి చూస్తారు కానీ ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటారు. ఎవరు తెలుసు? అంధపరంపర న్యాయం ఇది. జ్ఞానం లేనిటువంటి వాడిని ప్రభావితం చేస్తారు కానీ జ్ఞానం కలిగిన వాడి దగ్గర హాస్యాస్పదంగా మిగిలిపోతారు వాళ్ళంతా. అటువంటి వాళ్ళంతా గురువులుగా చలామణి అవుతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి ఇటువంటి వాటిని సూచించాల్సినటువంటి అవసరం ఉంది కనుక
జ్ఞానం ఇతర హృదయాల్లో నిలవాలి అని అంటే అంతకుముందు అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కడిగేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఊరికే పరామర్శించడమే కానీ విమర్శ కాదు. నాకు ఒక 1 minute వేస్ట్ అయింది దీన్ని టచ్ చేయడం, కానీ ఇది చాలా అవసరమైంది కనుక టచ్ చేశానని మీకు చెప్తున్నా. కాబట్టి వీటి వల్లంతా కాదు, కేవలం మహర్షులు నడిచారు చూచారా, ఇదే మార్గం. ఈ రోజుల్లో కలియుగంలో రోజుకు ఒక్కొక్క మతం పుట్టుకొస్తున్నాయి, కానీ ఒక్కటే మీకు చెప్తున్నాను, మహర్షులు నడిచిన మార్గం ఏదో అదొక్కటే శ్రీరామ రక్ష, ఇంకొకటి కానీ కాదు. ఉపనిషత్తులు ఏది బోధించాయో అదే శ్రీరామ రక్ష, భగవద్గీత ఏది అందించాడో అదే శ్రీరామ రక్ష. ఎవరికి? మనకే కాదు, శ్రీరాముడికి కూడా. పో ఇంకే శ్రీరాముడికి కూడా అదే రక్ష, ఆ జ్ఞానం. సీతా కళ్యాణం జరగబోయే ముందు శ్రీమద్ రామాయణంలో బయలుదేరిపోతూ ఉన్నారు. శివధనస్సును విరచాలి. మార్గమధ్యంలో రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఉన్నారు. శోణ నది వచ్చింది, బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉంది. ఈ నదిని దాటిపోవాలి, మిథిలకు వెళ్ళాలి అంటే అక్కడ రాముడు అడిగాడు, చూడండి తమాషా ఎట్లా, గురుదేవా ఏ వైపు దిగమంటారు ఈ నదిలో అని అడిగాడు. మార్గం, ఎందుకంటే కొత్త నది గనక. ఒక సామెత కూడా ఒకటి ఉంది, ఉండూరు వాడికి కాటి భయం, పొరుగురు వాడికి ఏటి భయం అని. ఇది ఒక సామెతది. అంటే బయట ఊళ్ళ నుంచి వచ్చాడనుకోండి, వాడు ఏరుని చూసి భయపడతాడు. ఈ ఊర్లో ఉండాడు అనుకోండి నేటివ్గా, అతను కాటిని చూసి భయపడతాడు, శ్మశానాన్ని చూసి. పక్కవాడికి శ్మశానం భయం లేదు, ఇతనికి నది భయం లేదు. తమాషా చూడండి ఎట్లుంది. పొరుగురు వాడికి ఏటి భయం. నది దగ్గరకు వచ్చాడనుకోండి, ఓయమ్మ ఎక్కడ లోతుందో, ఎక్కడ దిగాలో, ఎక్కడ దిగకూడదో, ఎందుకని ఈ నది కొత్త గనక. అదే మనకు మన ఖమ్మం పక్కనే నది ఉంది, రోజు పోయి వస్తుంటాం, మనకు తెలుసు ఎక్కడ దిగాలి ఎక్కడ దిగకూడదని. మనకి ఏరుని చూస్తే భయం లేదు, కానీ పక్క ఊరు వాడికి భయం. కానీ కాటిని చూస్తే మనకు భయం. కాటి అంటే వల్లకాడు, శ్మశానం. శ్మశానం అంటే మనకు తెలుసు కనుక, అయ్యా రాత్రి 12 గంటలకు పోతావా అక్కడికి, మనం ఎందుకంటే అది మనకు తెలుసు, అదేదో ఉంటుందని. కానీ పక్క ఊరు వాడు వస్తున్నాడు అనుకోండి, అదే శ్మశానంలో నుంచి నడిచి వచ్చేస్తాడు, వాడికి ఏం అర్థం కాదు, ఎందుకంటే అది శ్మశానం అని వాడికి తెలియదు కనుక. కాబట్టి ఉండూరులో ఉండేటువంటి వాడికి కాటి భయం, పొరుగురు వాడికి ఏటి భయం అని. కానీ రాముడు కూడా కొత్తగా వచ్చాడు కనుక, చూశాడు కనుక, మానవుడుగా ఉన్నాడు కాబట్టి, అయ్యా ఎక్కడ దిగాలి, నది ఇట్లా ప్రవహిస్తూ ఉంది అని అడిగాడు. గురువుని అడగాలి, మార్గం ఎక్కడనేది గురువుని అడగాలి. గురువు చెప్పిన మార్గంలో వెళ్ళాలి. అందుకనే విశ్వామిత్రుని అడిగాడు. ఎంత విచిత్రం అవుతుంది, విశ్వామిత్రుడు దారి అడుగుతున్నాడు. మనందరికీ దారి చూపెట్టేవాడు విశ్వామిత్రుడు దారి అడుగుతున్నాడు. అది తమాషా. దాని అర్థం ఏంటో తెలుసా, రాముడికి దారి తెలియక కాదు, గురువుల్ని అడిగి తెలుసుకొని ముందు నడవాలి, వాళ్ళు చూపెట్టిన మార్గంలో నడవాలి, అదే మనకి శ్రీరామ రక్ష అని. ఇట్లా చూశాడు విశ్వామిత్రుడు. ఈ వైపు కొందరు దిగుతున్నారు, ఆ వైపు కొందరు దిగుతున్నారు, ఆ వైపు కొందరు దిగుతున్నారు. కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు ఒకవైపు దిగుతున్నారు, పూల కోసం పోయేవాళ్ళు ఒకవైపు పోతున్నారు, పండ్ల కోసం పోయేవాళ్ళు ఒకవైపు పోతున్నారు, మహర్షులు మరొక వైపు దిగుతున్నారు. అప్పుడు అన్నాడు, రామా ఏషః పంథ. ఎవరు? విశ్వామిత్రుడు. ఏషః పంథామయోద్దిష్టో ఏన యాంతి మహర్షయః, ఏన యాంతి మహర్షయః. నయన రామ, మహర్షులు ఎక్కడైతే దిగారో దట్స్ ద వే. ఏషః పంథ, అదే మార్గం, అక్కడికి పో అన్నాడు. అది శ్రీరామ రక్ష. ఎందుకో తెలుసా, మహర్షులు దిగిన మార్గంలో గనక నువ్వు దిగితే నీకు ఏ అపాయమూ లేదు. అదే చక్కటి ఉపాయం తరించడానికి, అంతకు మించిన మార్గమే లేదు. ఎందుకని వాళ్ళు త్యాగధనులు, స్వార్థం తెలియనటువంటి వాళ్ళు, సమస్తాన్ని త్యజించినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ప్రచారాల యొక్క ఆర్భాటాలు అవసరం లేని వాళ్ళు, 10 మంది నన్ను పొగడాలని తిరిగేవాళ్ళు కారు, కేవలం జ్ఞానమే ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి మహర్షులు ఏ మార్గంలో దిగుతూ ఉన్నారో ఆ మార్గంలో దిగురాయన, అదే నీకు రక్ష. ఎవరికి? శ్రీరామ రక్ష. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. సమస్త జగత్తుకు శ్రీరాముడు రక్ష అయితే, శ్రీరాముడికి రక్ష ఏమిటంటే మహర్షులు నడిచినటువంటి మార్గం. అది పెద్దల మార్గం కనుక పూర్వీకులైనటువంటి మన మహాత్ములు యుగ యుగాలుగా తరతరాలుగా ఏ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తరించారో ఆ జ్ఞానంలోనే పోవాలి. దానికన్నా భిన్నంగా ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రచార ఆచార విచార ఆర్భాటాలన్నీ కూడాను ఇదంతా నటనేనని తెలుసుకోండి. ఇది చెప్పాల్సిన బాధ్యత నాకుంది, చెబుతున్నా. అందువల్ల శాస్త్రానికి భిన్నంగా
మహర్షుల మార్గానికి వేరుగా, ఆర్ష సంస్కృతికి అన్యంగా ఒక్క మాట ఈ నాలుక మాట్లాడదు. దానికి ఆ శక్తి లేదు. చాలా అశక్తమైనటువంటిది ఆ నాలుక. అది పూర్ణమైనటువంటి జ్ఞానం, పవిత్రమైనటువంటి జ్ఞానం. ఇదంతా నటన. పెద్దల మార్గంలో పోవాలి. మరి ఇలా పోతే వృధా అయిపోతుంది. అలా పోతే జన్మ సార్థక్యం. అంతా నటనేరా ఈ లోకము నరకము చూపునురా. అంతా నటనేరా ఈ లోకము నరకము చూపునురా. అంతా నటనేరా ఈ లోకము నరకము చూపునురా. పెద్దల మార్గములో పెద్దల మార్గములో నడిచి సిద్ధిని పొందుమురా. వృధా చేయబోకు జన్మము సదారాదు నీకు. ఈ జన్మము సదారాదు నీకు. ఈ జన్మము సదారాదు నీకు. ఇటువంటి ఉత్తమమైనటువంటి జన్మం, భగవంతుని గురించి ఆలోచించేటువంటి జన్మం ఎవరికి? మనందరికీ. యథార్థం చెప్తాను. లేకపోతే ఈరోజు కూర్చొని వినే ప్రశ్న లేదు. ఈ మాత్రం ఆలోచన, భగవంతుడికి కావాలనేటువంటి ఆసక్తి, శ్రద్ధ ఈ జన్మలో ఉంది. గత జన్మలో ఉండుంటే మళ్ళీ ఈ జన్మ వచ్చి ఉండేది కాదేమో. గత జన్మలో లేదని ఇప్పుడే అర్థమవుతుంది. ఏదో కొద్దో గొప్ప గతంలో చేసుకున్నాం కనుక ఈరోజు వచ్చింది. మళ్ళీ ఇంకొక జన్మ రాకుండా ఉండాలి, ఈ జన్మ వృధా కాకుండా ఉండాలంటే మహాత్ములు ఏ మార్గంలో నడిచారో, మహర్షులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలోనే మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. గనక సంగః సత్సు విధీయతాం. సత్సు సంగః విధీయతాం. నెక్స్ట్, భగవతో భక్తిర్దృఢాధీయతాం. ఇదొకటి. కాబట్టి సత్సంగంలోకి వెళ్ళడం ఎందుకు? సత్పురుషుల యొక్క సాంగత్య భాగ్యం ఎందుకు? ఒక గురువుని ఆశ్రయించడం ఎందుకు? భగవతో భక్తిర్దృఢాధీయతాం. దృఢ భగవతా భక్తి ఆధీయతాం ఇది. దృఢమైనటువంటి అంటే నిశ్చలమైనటువంటి, చలించనటువంటి, ప్లీజ్ అన్ఫ్లించింగ్, దృఢ భగవతా భక్తి, భగవంతునికి సంబంధించినటువంటి భక్తి, ప్రేమ యొక్క పూర్ణత్వం. దృఢ భగవతో భక్తిర్దృఢ ఆధీయతాం. అధీయతాం దీన్ని ఏర్పరచుకోవాలి. దృఢమైనటువంటి భగవద్భక్తిని ఏర్పరచుకోవాలి. కాబట్టి సత్పురుష సాంగత్యం కలగాలి. ఎందుకని? దుర్జన సాంగత్యం వదిలేయాలి. దాన్ని వదిలేలా వచ్చిన తర్వాత సత్పురుష సాంగత్యం రావాలి. సత్పురుష సాంగత్యంలో ఏం పెరగాలి? భక్తి కలగాలి. ఎటువంటి భక్తి? దృఢ భగవతా భక్తి ఆధీయతాం. కాబట్టి దృఢమైనటువంటి చెదరనటువంటి భక్తి, పరిస్థితులు మారుతూ ఉండినా కూడా కదలనటువంటి భక్తి మనకు ఏర్పడాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. కనుక మనసులో భక్తి కలిగితేనే సత్సంగం యొక్క ఎఫెక్ట్ ఉందని అర్థం. లేకపోతే సినిమా పోవడానికి సత్సంగానికి పోవడానికి తేడా లేదు. ఓకే. కనుక నేను సత్సంగంలో ఉన్నాను, లేదు నేను సత్పురుషుల యొక్క సాంగత్య భాగ్యంలో ఉన్నాను అనుకున్నప్పుడు వ్యక్తి జీవితంలో మార్పు రావాలి. ఏమిటి అసలు ఆ మార్పు? భగవతా భక్తి, దృఢా భగవతా భక్తి. అది మామూలుగా ఏదో అలాంటి ఊడిపోయేది కాకుండా దృఢమైనటువంటి దృఢభక్తి, నిశ్చలమైనటువంటి భగవద్భక్తిని మనం ఏర్పరచుకుంటూ ఉండాలి. అక్కడ సద్భావాలు మనకు కలుగుతూ ఉంటాయి కనుక వాటి వల్ల భగవద్భక్తి ఏర్పరచుకుంటూ ఉండాలి. భగవద్భక్తి కలుగుతూ ఉండింది అనుకోండి, జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు ఆంతర్యంలో ఆవేదనలు ఉన్నాయి, బాహ్యంలో భయాలు ఉన్నాయి. ప్రతి మనిషి హృదయంలో ఏదో కలతలు ఉన్నాయి. ఈ కలతలన్నీ కరిగిపోయేది భక్తిలోనే. అనేక భయాలున్నాయి ఈ ప్రపంచంలో, ఆ భయాలన్నీ దూరం అయ్యేది భక్తిలోనే. చిన్న బిడ్డను చూడండి, భయం కలిగితే ఒక్కసారి కెవ్వమని కేకేసి ఏడుస్తుంది. బిడ్డ ఏడవగానే తల్లి వచ్చి ఎత్తుకోవడం జరుగుతుంది, టప్పని ఆపేస్తుంది, ఇంకా మళ్ళీ దుఃఖం ఉండదు. కాబట్టి ఒక్కసారి బిడ్డ ఏడిస్తే తల్లి వచ్చి ఒక్కసారి ఎత్తుకున్నది అనుకోండి, ఎత్తుకున్న తర్వాత ఆపేస్తుంది బిడ్డ. ఎందుకో తెలుసా? అంతవరకు భయం, ఇప్పుడు నిర్భయం.
అభయం అంతే. కాబట్టి బిడ్డ ఏడవగానే ఎట్లాగైతే తల్లి వచ్చి ఎత్తుకున్నదో మన హృదయంలో కనుక భక్తి కదిలింది అంటే భగవంతుడే వచ్చి మనం టేకప్ చేస్తాడు, అంతే, ఇంకేం లేదు. భగవంతుడు వచ్చాడు అనుకోండి, రక్షస్థితి విశ్వాస. తల్లి రాగానే బిడ్డకి ఎందుకు దుఃఖం లేదు అంటే తల్లి ఉంది కనుక ఇక ఏ భయం లేదు, ఆమె రక్షిస్తుంది. ఇక్కడ కూడాను భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కష్టాలు ఉండొచ్చు, ఉంటాయి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, వస్తాయి అనుకున్నవి రాకపోయినా, రాకూడదు అనుకున్నటువంటి భయంకర పరిస్థితులు మన కళ్ళ ముందే నిలిచిన భగవంతుడి కనుక హృదయంలో ఉంటే, భగవద్భక్తి కనుక మనకు తోడుగా ఉంటే ఏ విధమైనటువంటి దుఃఖానికి భయానికి లోనయ్యేటువంటి అవకాశం లేదు. ప్లీజ్. కాబట్టి అటువంటి భగవంతుడి హృదయంలో ఉంచుకోవాలి, సుస్థిరంగా మనం నిలుపుకోవాలి. భగవతో భక్తి దృఢ ఆధీయతాం, దృఢ భగవతా భక్తి, దృఢమైనటువంటి భక్తి. ఆ తర్వాత ఏవి ఎలా మార్పు వస్తుండేనా మనకేమీ అనిపించదు. ఎందుకని? హృదయంలో భగవంతుడు ఉన్నాడు కనుక. దీపం పట్టుకొని పోయేటువంటి వాడు ఏముందని భయపడాల్సిన అవసరం లేదు, ఆ దీపమే చూపెడుతూ ఉంది ముందు ఏముందని. కాబట్టి ఏమున్నాయో, క్రిములు ఉన్నాయో, కీటకాలు ఉన్నాయో, పాములు ఉన్నాయో భయం లేదు. ఎందుకని? దీపం పట్టుకొని పోతూ ఉన్నాడు కనుక, లైట్ తీసుకొని పోతూ ఉన్నాడు కనుక, టార్చ్ లైట్ చేతిలో ఉంది కనుక. కాబట్టి జ్ఞానం అనేటువంటి ప్రదీపం మనలో వెలుగుతూ ఉంది కనుక, భగవంతుడు ఉన్నప్పుడు, భగవంతుడి భక్తి ఉన్నప్పుడు ఆ భక్తి దీపం వెలుగుతూ ఉంది కనుక భయాలు ఉండేందుకు అవకాశం లేదు. కానీ జీవితంలో భయాలకు అవకాశం ఉంది, భక్తి ఒక్కటే పోగొడుతుంది. అది తమాషా. ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోయేందుకే ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేశాం, పోతూ ఉన్నాయి కూడా. ఈ ఆలోచన మనసులో ఉంది ఉన్నప్పుడు కూడా, నాకు ఆరోగ్యం పోతుందేమో, పోతుంది కదా, ఆరోగ్యం పోతుందేమో, ఆస్తి పోతుందేమో, ఆత్మీయులు పోతారేమో, అందం పోతుందేమో, వ్యాపారంలో నష్టం వస్తుందేమో, ఎవరిని పోగొట్టుకుంటానో, ఈ విధమైనటువంటి భయాలు ఉంటాయి. ఒక దశలో పెద్ద భయం ఒకటి పట్టుకుంటుంది, అదేమిటో తెలుసా? మరణ భయం. ఇది ఇంకా చెప్పలేం. కాబట్టి ఇవి ఉంటాయి, ఇవి పోతాయి. ఏ విషయంలో మనకు అది జరుగుతుందో లేదో అనే సందేహం ఉండొచ్చు, కానీ చావు విషయంలో ఎవరికి సందేహం లేదు. పుట్టిన ప్రతి మనిషి పోతాడని తెలుసు, జాతస్య మరణం ధ్రువం. కనుక నేను పుట్టాను కనుక నేను పోతాను. నేను పుట్టినరోజు ఏమవుతుంది, ఈ ప్రపంచంతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమవుతాయి, నేను ఎక్కడికి పోతానో ఏమో, ఈ మరణ భయం, భీతి ప్రతి మనిషిని ఆవరించుంటుంది. ఈ భీతి లేనివాడు ఎవడో తెలుసా? ఒక భక్తుడే. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, కిం కరిష్యతి వై యమః, యమః కిం కరిష్యతి, యముడు నన్ను ఏం చేస్తాడు అన్నాడు. ఇది శంకరాచార్య వారు. యముడు నన్ను ఏమి చేయలేడు. ఎందుకని? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కాబట్టి యముడిని చూస్తే అందరూ భయపడతారు, భక్తుడిని చూసి యముడే భయపడతాడు. ఇది మార్కండేయుడు నిర్ణయం చేసింది, నిరూపించింది కూడా. కనుక భగవంతుడు నాలో ఉండేటప్పుడు యముడే భగవంతుడికి భయపడతాడు కనుక యముడికి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటి? భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు. ఇది ఒక పవిత్రమైనటువంటి భావం. కాబట్టి భక్తి ఈ విధంగా మనం పవిత్రం చేసుకుంటూ పోతూ ఉంది. భక్తి కలిగినప్పుడు మన హృదయంలో ఎవరో లేరు, భగవంతుడు అక్కడే ఉన్నాడు. భగవంతుడు ఉన్నప్పుడు కొరత అనేది లేదు, వెలితి అనేది లేదు, జీవితంలో అశాంతికి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అంటే భక్తి ఉందని అర్థం. భక్తి ఎప్పుడైతే ఉందో భక్తి పునీతం చేస్తూ పోతుంది, భక్తి పవిత్రమైనటువంటిది. ప్లీజ్, భక్తి కలిగిన వ్యక్తిని చూడండి, పవిత్రంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎందుకని? మనలో ఆనందం లేకపోవడానికి, భక్తుల్లో ఆనందం ఉండడానికి కారణం ఏంటి? మనలో ఆనందం లేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? గత స్మృతులు. గతంలో అనేకం చేస్తున్నావు, అవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాల సరాలు వేలాడుతూ ఉన్నాయి ఆంతర్యంలో. అవన్నీ జ్ఞాపకం వస్తే దుఃఖపడుతూ ఉంటాం. భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేటువంటి ఆశలు, అర్థమవుతుంది? భావి ఆశలు, గత స్మృతులు, ఈ రెండింటి మధ్య శిలువ మనిషి, అది శిలువ. ఓకే. అందువల్ల వర్తమానంలో చూస్తే ఎప్పుడు మనసు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, లేదా గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భక్తుడికి అవసరం లేదు. ఎందుకని? యోగక్షేమం వహామ్య. కాబట్టి భక్తుని యొక్క యోగక్షేమాలన్నీ భగవంతుని యొక్క అమృత హస్తాల్లో ఉన్నాయి. నన్ను గురించి నేను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు నాలో కలుగుతూ ఉన్నాయి కనుక నా జీవితాన్ని ఏ విధంగా కాపాడాలో భగవంతుడికి తెలుసు. నాకేమి ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఆయన ఏది ఇచ్చినా నాకు ప్రసాదమే. భగవంతుడి నుంచి వచ్చేది ఏదైనా ప్రసాదమే.
ప్రసాదేతి ప్రసన్నత. ఆ ప్రసాదం అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే ఉందో మనిషిలో ప్రశాంతత ప్రసన్నత వస్తుంది. కనుక గతానికి సంబంధించిన ఆలోచనలు లేవు, భక్తిలో ఉన్నాడు కనుక వర్తమానంలో. భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు లేవు, ఎందుకని వర్తమానంలో భక్తిలో ఉన్నాడు కనుక. కాబట్టి పవిత్రంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. కాబట్టి భయం ఉండేటువంటి బిడ్డ తల్లిని ఎట్లాగైతే పిలవడం జరిగిందో అట్లాగే ఈ భయాల మధ్య కూరుకుపోయినటువంటి మనం భగవంతుని కూడా పిలవాలి. అలా భగవంతుని పిలవడానికి స్వామీజీ నేను పిలవకపోతే భగవంతుడు తెలుసా? భగవంతుడు లేడా? భగవంతుడు ఉన్నవాడే అయినా పిలిస్తే కానీ రాడు, అంతే కదా. ఏమంటే మీరు మా ఇంటికి రండి అంటే వస్తారు, కానీ ఆయన ఉన్నంత మాత్రం రావాలని ఏముంది? ఒకవేళ ఆయన వస్తే వద్దంటే నువ్వు వచ్చాడు అనుకోండి, నువ్వు భక్తుడు అనుకోని నా పని లేదు, నేను పేపర్ చదువుతున్న తర్వాత రాపో అంటే ఏం చేయాలి? అందువల్ల ఉన్నవాడే అయినా పిలిస్తే కానీ రాడు. అట్లా భగవంతుని పిలిచేటువంటి శుభ సంస్కారాన్ని మనసుకు పట్టించాలి. నిరంతరం భగవంతుని పిలవాలి ఈ మనస్సు. ఇలా భగవంతుని పిలవడానికి మనసుకి ఏ సంస్కారం అవసరమైతే ఉందో ఆ సంస్కారాన్ని కలిగించేది నామ సాధన. మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తూ ఉంటారో తత్ర తిష్టామి. ఎందుకని? నామం అక్కడుంది, నామి ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. నామికి నామానికి తేడా లేదు. వాచకయోర భేద. రాముడికి రామనామానికి తేడా లేదు, కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదు. భగవంతుడు భగవన్నామం రెండు ఒకటే. నా నామం ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ నేనున్నట్లే. విష్ణు వ్యాపనశీల, అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు. విష్ణు అనే పదానికి అర్థం తెలియకపోవడం వల్లనే వైకుంఠం అక్కడ ఉంటుంది, లేకపోతే ఉండడానికి అవకాశం లేదు. వైకుంఠం అనేది కనుక ఒక ప్రదేశం అయితే దానికి నువ్వు ఒక జోగ్రఫికల్ డిస్క్రిప్షన్ కనుక ఇస్తే వైకుంఠం అనేది ఇక్కడి నుంచి 3,40,05,600 మైళ్ళల్లో ఉండదని కనుక నువ్వు చెబితే అక్కడ కనుక వైకుంఠం ఉంటే ఒక చైర్ కూడా ఉంటే ఆయన కూర్చోవడానికి లేదు. పాల సముద్రంలో ఒక ఆదిశేషుడు పడుకొని ఆయన కనుక దాని మీద పడుకొని ఉంటే అక్కడ పాల సముద్రం ఉండి అంటే అక్కడ పాలు ఇట్లా నిలుస్తాయి, అది వేరే విషయం, సరేనా? ఇక్కడ లేడని అర్థం, అక్కడ ఉండేవాడు ఇక్కడ లేనని అర్థం. అసలు విష్ణు అనే పదానికి అర్థం తెలుసా సార్? వైకుంఠం తర్వాత విషయం. విష్ణు వ్యాపనశీల, అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణు. విష్ణు అనే పదానికి అర్థం తెలియకపోవడం వల్లనే వైకుంఠం అక్కడ ఉంటుంది, లేకపోతే ఉండడానికి అవకాశం లేదు. ఇటువంటి వాళ్ళంతా బోధ చేస్తే జనం ఏం కావాలని, ఎక్కడికి పోవాలని? వైకుంఠం కాదంటున్నామేంటి? భాగవతం రాయలేదా స్వామీజీ? నేను చెప్పడం లేదా? ఏంటి అసలు ఆ వైకుంఠం? అది అర్థం కావాలి. అదొక ప్రదేశంలో ఉందనుకుంటే నేను ఐ కెనాట్ ఇమాజిన్. అది వైట్ హౌస్ అయిపోతుంది సార్, అది వైట్ హౌస్ లాంటిది అవుతుంది అప్పుడు. కనుక వ్యాపనశీల అన్ని చోట్ల ఉండేటువంటి వాడు విష్ణు. అది కదా మీకు ప్రహ్లాదుడు చెప్పింది. ఎక్కడున్నాడు రా? ఇందుగలడందరేడనే సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. భక్తి కావాలి, భగవంతుడు అర్థం కాదు. ఎట్లా చేసేది భక్తి? చెప్పండి, ఎట్లా చేసేది భక్తిని? కనుక నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయనచ. నైనా ఈరోజు యోగులంతా బయలుదేరారే ధ్యానంలో భగవంతుడు దర్శనం అవుద్దని, వాళ్ళ హృదయాల్లో కూడా లేను పో అన్నాడు. అంతే, వైకుంఠంలో లేను, యోగుల హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నావు భగవాన్? మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారదుడికి చెప్పింది ఈ విషయం, చిన్నవాడికి కాదు, చిన్నవాడు కాదు, ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ కాదు, పెద్ద రీసెర్చ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆయనకి చెప్పడం. నారదుడికి చెప్పింది. నారం దదాతీత నారద, జ్ఞానాన్ని అందించేటువంటి నారద మహర్షికి చెప్పాడు ఈ సత్యాన్ని. నాయన మద్భక్తాః యత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తూ ఉంటారో తత్ర తిష్ఠామి. ఎందుకని? నామం అక్కడుంది, నామి ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. నామికి నామానికి తేడా లేదు. వాచకయోర భేద. రాముడికి రామనామానికి తేడా లేదు, కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదు. భగవంతుడు భగవన్నామం రెండు ఒకటే. నా నామం ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ నేనున్నట్లే. కాబట్టి భగవంతుని పిలవడం ఇది నామ సాధన. దీనివల్ల ఏమొస్తుంది? మోక్షం రాదు. ఓకే, మోక్షం రాదు. దీనివల్ల అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి, మోక్షం ఒక జ్ఞానం ఇస్తేనే వస్తుంది, ఇంకో రకంగా వచ్చేందుకు అవకాశం లేదు. అన్నిటికిన్నిది పరమౌషధం, అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము, అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమే
విమలౌషధము అన్నిటికీ నీది పరమౌషధము. అన్నమాచార్య అన్నిటికీ నీది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికీ నీది పరమౌషధము. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికీ నీది పరమౌషధము వెన్నుని నామమే విమలౌషధము అన్నిటికీ నీది పరమౌషధము. కాబట్టి ఎన్నో రోగాలు ఉన్నాయి. సర్వరోగ నివారణి భగవన్ నామం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో ఇవి. కానీ అన్నమాచారికి అద్వైత వాసన ఎంత ఉందో చూడండి. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. కాబట్టి భగవన్నామం దేనికి? చిత్తశాంతికి. క్లియర్గా ఉంది. అన్నమాచార్య కూడా క్లియర్గా ఉంది. ఆయన అద్వైతానికి భిన్నమైన వాడని వ్యాఖ్యానాలు చేస్తే నేను చేయగలిగేదేమీ లేదు. క్లియర్గా ఉంది. పుంసాం అద్వైత వాసన. కాబట్టి చిత్తశాంతికి ఇది. మరి మోక్షం ఎట్లా వస్తుంది? మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధం. బంధం పోవాలంటే గురువు ఎంటర్ కావాలి సార్ లోపల. ఎందుకని? గురువు జ్ఞానాన్ని ఇస్తాడు గనక. మరి గురువు జ్ఞానాన్ని ఇస్తే అందుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి గనక. చిత్తశుద్ధి ఉండడానికి నామం, జ్ఞానం కలగడానికి గురువు. ఈ విధంగా మనం బంధాల నుంచి విడిపడాలి అని. నా ఉద్దేశంలో అన్నమాచార్య అద్వైతి. రెండు ఆలోచన లేదు. ఉన్నదొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే. తందనాహి తందనాపురే తందనా భళ తందనాన ఓ తందనాన ఓ తందనాన ఓ తందనా. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. సర్వం కలివిదం బ్రహ్మనే నానాస్తికించన. అదే మార్గంలో పోతున్నాడు పాపం. ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడో గట్టి పెట్టారు. దానికి నేనేం చేయను. ఆయనకు కూడా అద్వైతం గిట్టదంటే నేను చేసేది ఏమీ లేదు. అర్థమవుతుంది? మన కల్పిత భావాలకి మహర్షుల్ని తగిలించుకుంటున్నాం. కాదు కాదు. ఆయన తరించాడా లేదా వేరే విషయం, అది అనవసరం. ఎందుకని? ఒక సంకీర్తనాచార్యుడు. ఎవరు తరించారో ఎవరు తరించలేదో వాళ్ళని గురించి మెషర్ చేయడానికి మన దగ్గర యాడ్ స్టిక్ లేదు. ఆ కొలతలు మనకు అవసరం లేదు. అది వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ జ్ఞానానికి భిన్నంగా లేదు, అద్వైతానికి భిన్నంగా లేదు. కాబట్టి చిత్తశాంతి కోసం ఇది. వెన్నుని నామమే విమలౌషధము. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క నామం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనశ్శాంతి కోసం, చిత్తశుద్ధి కోసం, చిత్త నైశ్చల్యం కోసం. ఇది జరిగిన తర్వాత గురువు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మోక్షం అనేది అక్కడ ఇక్కడ ఉండేది కాదు. మోక్షం అనేది ఏంటో తెలియకపోవడం వలన ఈ గొడవలు వస్తున్నాయి. మోక్షం అనేది ఉంటే అది దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న, లిమిట్ అయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల అది అనంతమైనటువంటిది ఉన్నప్పుడు అంతటా ఉంది. అంతటా ఉన్నది తెలియడం లేదంటే అజ్ఞానం ఉంది. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. గురువు జ్ఞానం ఇస్తాడు. ఉన్నదంతా కూడా భగవత్ స్వరూపం. సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా కూడాను విష్ణుమయమే అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఇదంతా భక్తి వల్ల వస్తూ ఉంది గనక దృఢాభక్తి భగవతా భక్తి ఆధీయతాం. ఇటువంటి దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి భగవద్భక్తిని డెవలప్ చేసుకోవాలి. నంబర్ 3 శాంత్యాది పరిచయతాం.
శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇటువంటి లక్షణాలన్నీ కూడాను మనం తయారు చేసుకుంటూ పోవాలి. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, స్వధర్మానుష్ఠానం, శీతోష్ణాలని సహిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ పోవాలి. కాబట్టి మనసుకి నిగ్రహం ఉండదు, నిగ్రహం మనం కల్పించాలి. మనసు ఏది కోరినా, తనకి ఏది ఇష్టమో అది కోరుతుంది. కానీ మనసు ఏ ఆలోచనలన్నా చేయొచ్చు. మనసు చేసే ఆలోచనలను మనం ఆచరించడం కాదు, మనకు కావలసిన విషయాన్ని మనసు ఆలోచించేటట్టుగా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనసు ఇంతవరకు ప్రాపంచికంగా వచ్చింది కనుక ప్రాపంచికమైనటువంటి వాసనలే కదులుతూ ఉంటాయి, అలాంటి ఆలోచనలే దానిలో కదులుతూ ఉంటాయి. కానీ మనం భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు కదలాలంటే మనసును మార్గం తిప్పాలి. కనుక మనకు కావాల్సింది ఏదో మనసు ఆలోచించాలి, కానీ మనసు ఆలోచించినటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇంద్రియాలు కూడాను మనకు కావలసిన విధంగా అవి నడుచుకోవాలి. అటువంటి అవగాహనను మనం కల్పిస్తూ పోవాలి. ఇదంతా సత్సంగంలో, భక్తిలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కాబట్టి బలవత్తరమైనటువంటి ఇంద్రియాలు మనసును ఒక్కసారి లాగి ప్రపంచంలో దోస్తాయి అన్నాడు భగవద్గీతలో. ఎందుకో తెలుసా? ఒక నావ పోతూ ఉంటే, అది ఎక్కడ వాయుర్నావమే వాంభసి. కాబట్టి నీళ్లలో కనుక నావ పోతూ ఉంటే, ఒక పడవ పోతూ ఉండింది అనుకోండి, ఒక్కసారి కనుక గాలి వీచిందంటే, ఆ గాలి తీవ్రంగా వీచినటువంటి గాలిని పడవని ఎట్లాగైతే ఒకవైపుకు లాక్కొని పోతూ ఉంటుందో, అట్లాగే ఇంద్రియాలు కూడాను మనసును లాగుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలకు కూడా మనం ఒక అవగాహన కల్పించాలి. అది శాంతి, దాంతి, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, శాంత్యాది, శాంతి మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడాను మనసు కలిగించుకుంటూ పోవాలి. కాబట్టి సినిమా చూడాలి అని మనసు అనిపించింది అనుకో, వేరే విషయం. కానీ కళ్ళు సినిమా చూడాలనుకుంటూ ఉంటే దీన్ని తీసుకెళ్లి కృష్ణాలయంలో భగవంతుడిని చూపెట్టాలి. చూడే, ఇన్ని సినిమాలు చూచావు, ఇంత అందంగా ఉంటుందేమో చూడు, ఒక్కసారి చూడు. కాబట్టి ప్రపంచాన్నంతా చూసి, సినిమాలు చూసి పాడైపోయినటువంటి నీ దృష్టిని భగవంతుడిని చూసి సరి చేసుకో. ఓకే. కాబట్టి ఏదో సినిమా పాట వినాలని అనుకున్నది అనుకోండి, ఒక మంచి క్యాసెట్ పెట్టి ఒక భక్తి ప్రధానమైనటువంటి ఓ సంకీర్తన వినిపించామనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది మనసు, చెవులు శుద్ధి పడుతూ ఉంటాయి. అట్లా ప్రతి ఇంద్రియాన్ని మనం శుభ్రం చేసుకుంటూ పోవాలి, శుద్ధి చేసుకుంటూ పోవాలి. శాంత్యాది పరిచయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. నంబర్ 4, దృఢతరం కర్మ ఆశు సంత్యజ్యతాం. ఆశు అంటే శీఘ్రం, వెంటనే, క్షిప్రం, శీఘ్రం. మనల్ని బంధానికి అంటే దుఃఖానికి గురి చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్లీజ్ అటువంటి కర్మల్ని ఆశు సంత్యజ్యతాం. ఆశు శీఘ్రం, క్షిప్రం, వెంటనే వదిలిపెట్టాలి. వాటిని ఏ కర్మలు చేస్తే మళ్ళీ మనం ఈ జనన మరణ చక్రంలో పడిపోతామో అటువంటి కర్మలు, కామ్య కర్మలన్నింటినీ కూడాను వదిలిపెడుతూ ఉండాలి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. ఎందుకని ధర్మరూపంలో ఉండేది దైవమే గనక. ఎక్కడైతే మనల్ని దుఃఖానికి గురి చేస్తాయో, బంధానికి గురి చేస్తాయో అటువంటి కర్మల విషయంలో జాగ్రత్తగా ఉండి, అలాంటివి వచ్చినప్పుడు ఇవి నేను చేయదగినవి కావు, నేను భక్తుణ్ణి, భగవంతుని హృదయంలో పెట్టుకుని ఉండేటువంటి వాడిని, ఇటువంటి పనులు చేసి నా హృదయాన్ని మలినం చేసుకోకూడదు. ఎందుకని హృదయంలో భగవంతుడు ఉన్నాడు గనక. భగవంతుడు ఉండేటువంటి హృదయం పవిత్రంగా ఉండాలి. ఒక ఆలయాన్ని ఎట్లా శుభ్రపరచుకుంటున్నామో, ఒక పూజా గదిని ఎట్లాగైతే శుభ్రపరచుకుంటున్నామో, పూజా గదిని నువ్వు ఎందుకు శుద్ధి చేసుకుంటున్నావు? భగవంతుడు అక్కడ ఉన్నాడు గనక. హృదయాన్ని ఎందుకు శుద్ధి చేసుకోవాలి? భగవంతుని ఇక్కడ పెట్టుకున్నావు గనక. భక్తితో నువ్వే భగవంతుని తీసుకొని వచ్చి పెట్టుకున్నప్పుడు హృదయాన్ని మలినపరుచుకునేటువంటి అవకాశం లేదు. మలినపూరితమైనటువంటి హృదయంలో భగవంతుడు ఉండలేడు. పరమ పవిత్రమైనటువంటి అంతఃకరణ మనకు కావాలి. కనుక నిరంతరం కూడాను ఏ ఆలోచనలు చేస్తే నా హృదయంలో మలినం చేరుతుందో అటువంటి ఆలోచనలు నేను చేయకుండా ఉండాలి. పోతూ ఉన్నాం, ముందు బస్సు పోయింది అనుకోండి, మన ముందు వెంటనే ఏం చేస్తాం? చేతికుట్ట తీసి ఇలా పెట్టుకుంటాం. ఎందుకు ఈ పని చేస్తున్నాం? చేతికుట్ట ముక్కు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బస్సు పోయిందండి, ఆర్టీసీ. ఏమైంది? అది మున్సిపాలిటీ రోడ్డు మీద పోయిందండి. ఏమైంది? ఆ దుమ్ము లేస్తూ ఉందండి. ఆ తర్వాత ఏమవుంది? ఆ దుమ్ము నాలోకి పోతుందేమో, నా ఆరోగ్యం పాడవుతుందేమో. అది లోపలికి రాకుండా ఉండాలి. ఆరోగ్యం పాడు చేసేటువంటి దుమ్ము లోపలికి రాకుండా ఉండాలి కనుక హ్యాండ్ కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటూ ఉన్నాం, అది రానివ్వకుండా. అట్లాగే హృదయాన్ని మలినపరిచేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, హృదయాన్ని అశుద్ధం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనతాచ. అది నారద మహర్షి భక్తి సూత్రాల్లో చెప్పింది. మనసు భగవంతుని యందే ఉండాలి. కాబట్టి మనసు భగవంతుని యందు ఉంది కనుక మన కార్యాలని భగవత్ సంబంధమైనవిగానే ఉండాలి. నిరంతరం బాహ్యంలో మనం లౌకికమైన కర్మలు చేసినప్పుడు కూడా భగవంతుడు మనకు మరుపు రావడానికి అవకాశం లేదు. ఇది కర్మయోగం చెప్పినప్పుడు మీకు ఈవినింగ్ క్లాస్లో చెప్తాను. మనం ఏ కర్మ చేస్తూ ఉండినా దాన్ని ఎట్లా భగవన్మయంగా తయారు చేసుకోవాలనో, భగవత్ కర్మగా తయారు చేసుకోవాలనో, ప్రసాద మనస్తత్వంతో జీవించాలనో అది మన ఈవినింగ్ క్లాసెస్లో చూస్తాం.
కనుక ఏ కర్మ చేసినప్పటికి కూడాను భగవంతుడు నా మనసు నుంచి దూరం కాకూడదు, అటువంటి కర్మలు నేను చేయాలి. భగవంతుని దూరం చేసేటువంటి కర్మలు ఏవైనా అవి నాకు అవసరం లేదు. ఎందుకని నాకు కావలసింది భగవంతుడు ఒక్కడే. ఏవి పొందినా ఉపయోగం లేదు. తత్సంబంధమైన జ్ఞానం నాకు కలిగితేనే నేను ఆనందంగా ఉండగలను. కాబట్టి దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం. కర్మ దృఢతరం, ఏదైతే మనల్ని బంధానికి గురి చేస్తూ ఉందో ఆశు వెంటనే సంత్యజ్యతాం సమ్యక్ త్యజ్యతాం, చక్కగా దాన్ని వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వదిలిపెట్టినా మళ్ళీ అవి వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కొంప దెయ్యాలకు నిలయమని ఖాళీగా ఉంచామనుకోండి మళ్ళీ వచ్చేస్తాయి అవి. గతంలో ఉన్నవే కనుక మనం ఎంత తరిమినా వస్తూ ఉంటాయి, కుక్కను తరిమినట్టే. అందువల్ల దాన్ని నింపుతూ పోవాలి మళ్ళీ ఖాళీ లేకుండా. ఎట్లా నింపాలి? సద్విద్వాన్ ఉపసర్ప్యతాం. సద్విద్వాన్ ఉపసర్ప్యతాం, అది ఉపసర్ప్యతాం, సమీపించాలి. ఎవరికి? సద్విద్వాన్, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని చేరాలి. గురువును ఆశ్రయిస్తే ఆయన ద్వారా మనకు జ్ఞానం అందుతుంది. అది సద్విద్వాన్. విద్వాన్ అని ఎప్పుడైతే అన్నాడో విద్వత్తు కలిగినవాడు విద్వాన్. సద్విద్వాన్, సద్గురు. ఎందుకని? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని అందించేవాడు అంతే. ప్లీజ్, గురువు అనేవాడు చేయాల్సింది అదొక్కటే, ఇంకో రెండో పని లేదు. సర్వార్థాన్ గృణాతీతి గురువు. శాస్త్రం ఏదైతే ఇస్తూ ఉందో, శాస్త్రం ప్రమాణం గనక, ప్రమాణం వస్తే ప్రమగలుగుతుంది గనక ప్రతి పదాన్ని సర్వార్థాన్ గృణాతీతి గురువు. ఒక పదాన్ని వివరించి చెప్పడంలో మన జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అలా చెప్పగలిగేటువంటి జ్ఞానం గురువుకు ఉండాలి. జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. మన సంప్రదాయం, నేను మాట్లాడేది ఆర్ష సంస్కృతికి సంబంధించిన విషయం, ఋషివాంగ్మయానికి సంబంధించిన విషయం. అందువల్ల ఇక్కడ గురువు అంటే ఎవరు? వీడే, ఇంకొకరు కానీ కాదు. గుకారహ అంధకారహ రుకారహ తన్నివర్తక. కాబట్టి గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి చీకటి ఎవరిలో అయితే ఉందో, అజ్ఞాన తిమరం, దాన్ని పోగొట్టేటువంటి వాడు. ఎట్లా పోతుంది అజ్ఞానం అనేటువంటి చీకటి? విద్య అవిద్యాం నిహంత్యేవా తేజ స్థిమిర సంఘవత్. కాబట్టి తిమిరం పోవాలంటే తేజస్సు ఎట్లాగైతే రావాలనో, అవిద్య అజ్ఞానం పోవాలంటే విద్య రావాలి. విద్య వల్లనే అవిద్య పోతుంది, జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. అంతేగాని కర్మ వల్ల పోయేందుకు అవకాశం లేదు కనుక విద్య అవిద్యాం నిహంత్యేవా తేజ తిమిర సంఘవత్. అలా అందించేటువంటి వాడు ఎవరో అతనొక్కడే గురువు. ఏమంటే నేను గురువండి తాయిత్తలు కడతాను, ఏమంటే నేను గురువండి తీర్థాలు పోస్తాను. తాయిత్తలు పోస్తే మాంత్రికుడు, తీర్థాలు పోస్తే పూజారి. జ్ఞానాన్ని అందిస్తేనే గురు. అందువల్ల శంకరాచార్యుల వారు జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి ఆది గురువు నారాయణుడైతే, ఇప్పుడు మనకు ఒక గురువు ఉంటే మన గురువు మధ్యలో బెస్ట్ లింక్ ఎవరో తెలుసా? ఆది శంకరాచార్య స్వామి. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. ఇది గురు పరంపర. కాబట్టి పరమగురుడు సాక్షాత్తు భగవంతుడు, ఆయన దగ్గర నుంచి జ్ఞానం కదిలింది. ఎందుకని? సృష్టికి ముందే జ్ఞానం ఉంది, అది ఆయన దగ్గర ఉంది. నిన్ననే చూసాం రాత్రి ఉపన్యాసాలు. అటువంటి జ్ఞానం మనకు అందుతూ ఉంది. ఈ రోజు నాకు అందించేది నా గురువు. మొదట కదిలిందేమో ఆది గురువు, ఆద్య పురుషుడు అనేటువంటి భగవంతుడు. అయితే మధ్యలో ఎవరు లేరనుకుంటారేమో, శంకరాచార్య మధ్యమా. ఇది గురువు పరంపర. కనుక ఆయన ఎక్కడైనా ఏం చేశాడు చూడండి, జ్ఞానమే. ఎవడ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు? జ్ఞానమే. పరాశరుడు ఏం చేశాడు? జ్ఞానమే. వ్యాసుడు ఏం చేశాడు? జ్ఞానమే. ఎవరిదైనా తీసుకో, సుఖబ్రహ్మ ఏం చేశాడు? జ్ఞానమే. పరీక్షణ మహారాజు కూర్చున్నాడు, భాగవతాన్ని బోధించాడు. ఇది జరగాల్సింది. జ్ఞానం ప్రధానమైనటువంటి విషయం. ఇదంతా కర్మకాండ. ఇది దాని వాటి వల్ల జరిగేది ఏమీ లేదు. అన్ని జీవితాలు వృధా అయినట్టుగా ఈ జీవితం కూడా వృధా అయిపోతుంది. సద్విద్వాన్ ఉపసర్ప్యతాం. ఆ సద్గురువుని ఆశ్రయించాలి. ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. ప్రతిరోజు కూడాను ఆ గురుదేవుని యొక్క చరణ కమలాల్ని మనం సేవించాలి అన్న. దాని అర్థం ఏంటో తెలుసా? ఏమి చరణ కమలాల్ని సేవించకపోతే తలని సేవిస్తే ఏమై? ఎందుకని? ఆయన జ్ఞానం కదా మనకి ఇచ్చేది. జ్ఞానం ఉండేది తలలో కదా. కాబట్టి రోజు పోయి తలని చేయకూడదు. అట్లా అది మొటికాయలు వేయడం గురువుకి వేయకూడదు, తప్పు. కనుక గురువు విషయంలో మనం చేయాల్సింది. అందుకని చరణ కమలాలు, పాద పద్మాలు, ఈ తమాషా చూసారా మీరు? పాద పద్మాలు ఎందుకు పద్మంతోనే పోలుస్తారు తెలుసా? మన సంస్కృతిలో పద్మానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అందువల్ల పద్మపత్రం, పద్మం ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? వాటర్ ప్రూఫ్ సార్. అదే నలిని దళగతం. పద్మపత్రమివాంభస, భగవద్గీత.
ఒక తామరాకు మీద కనుక నీటి బొట్టు పడింది అనుకోండి, అది అంటదు. కాబట్టి ఈ ప్రాపంచిక విషయ వాసన మనం అంటకుండా ఉండాలి. అలా అంటకుండా జీవించేది ఏదో అది పద్మం. అందుకని ఆయన పాద పద్మాలు అంటే ఏమిటి? ఏం మలినం ఆ పాదాలను అంటదో, అందుకని దాన్ని ఆశ్రయించాలి. అందుకని పాద పద్మాలు. సరేనా? ఇంకొకటి కూడా ఉంది, తలకు నమస్కారం చేయాలంటే ఇట్లా అనొచ్చు, కానీ పాదాలకు నమస్కారం చేయాలంటే నువ్వు వంగాలి సార్. ఆ వంగడం ఏదైతే ఉందో అది నమ్రత. గురువు దగ్గర ఉండవలసింది నమ్రత, హ్యూమిలిటీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి. వినయం లేనటువంటి విద్య ఎప్పుడు రాదు. 2. మూడవది ఏంటో తెలుసా? జ్ఞానం అనేటువంటిది గంగ. ఇంతకుముందు వచ్చాం, జ్ఞాన గంగ. గంగ ఎప్పుడు కూడాను నీరు పల్ల మెరుగు, పై నుంచి కిందకి రావాలి, వాటర్ ఫైన్ సీట్స్ లేవాలి. అందువల్ల ఆయన జ్ఞానం నాకు రావాలంటే ఆయన పైరుండాలి, నేను క్రింద ఉండాలి, ఆయన పాదపద్మాలు పట్టుకోవాలి. నంబర్ 3. నంబర్ 4, అంత మహానుభావుడు. ఆయన యొక్క దేహానికి నమస్కరిస్తున్న ఆయన జ్ఞానానికి నేను నమస్కరించలేను. ఆయన జ్ఞానం సమస్తంలో విస్తరించి ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ఎక్కడ నేను క్యాచ్ చేయగలను? కాబట్టి ఈ దేహంలో మాత్రమే నేను చూడగలను. ఆ దేహానికి ఆధారమైంది పాదాలు గనక ఆ పాదాలకు నమస్కరిస్తున్నా. ఎందుకని? పాదాల మీద గురువు నిలబడున్నాడు అంటే సత్యం మీద నిలబడున్నాడు. సత్యానికి సంకేతమైన పాద పద్మాలు గనక వాటికి నమస్కరిస్తూ ఉన్నా. ఇది సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం. ఆ తర్వాత ఏం చేయాలి? గురువు దగ్గరుండి, ఆయన నాకు గురువు, నీకేమిచ్చాడాయా? ఆయన ఒక తాయితీ కట్టాడా? ఏంటి దానివల్ల? నాకు ఆరోగ్యం బాగాలేదన్నాను, తాయితీ కట్టాడు. ఆరోగ్యం బాగాలేకపోతే తాయితీ కడితే ఇంకా పాడైపోద్ది. ఎందుకంటే తాయితీ కడితే గట్టిగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ నడవదు, ఇంకా పాడైపోద్ది. ఒకవేళ ఆరోగ్యం వచ్చినా రేపు ఇది శ్మశానానికి పోతా సార్, మనం దేనికోసం వచ్చామో దీని అది పోయింది. ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గర పోతే పోయా. వాళ్ళు ఎందుకు చదువుకున్నది? 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎందుకు? మళ్ళీ 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు? ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పాపం వాళ్ళు రీసెర్చ్ ఎందుకు? ఇన్ని చేసి వాళ్ళు వస్తే మేమేంటి ఇచ్చేది మందులు? మాకేం పని అసలు? ఇవ్వాలి, భవరోగానికి ఇవ్వాలి మేము మందు, అంతేగాని భౌతిక రోగానికి కాదు. భౌతిక రోగానికి వేరే వాళ్ళు ఉంటారు ఆ పని చేసేటువంటి వాళ్ళు. మేము చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి ఏ గురువైనా అదే చేయాలి. ఓకే. అందువల్ల ఒకవేళ ఆయన చేయలేదనుకో మనం అడగాలి. ఆయన ఇచ్చిన ఆయన నువ్వు కూర్చొని ఆయన నన్ను పొగుడుతుండు నాయన, ఒకరోజు నేను ఇట్లా అంటాను నాయన, నువ్వు అట్లా పోతావు నాయన, నువ్వు అట్లా అనకపోయినా ఆయన పోతాడు నాయన ఒకరోజు. అయ్యా ఓ గురువు, నువ్వు ఇట్లా అనకపోయినా ఆయన పోతాడు. ఎందుకని? పుట్టినోడు ఎవడైనా పోతాడు. నువ్వు ఆయన ఉద్ధరించేది ఏదన్నా ఉంటే చెప్పు. అందువల్ల గురువు దగ్గరకు పోయినప్పుడు ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ చూడండి, బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం. అక్షరం నక్షరతీతి అక్షర. ఏదైతే నశించదో, సీదాట్, ఏదైతే నశించదో అక్షర ఏకం. ఏదైతే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అనేక రకాలుగా పిలిచినా ఏదైతే ఏకమయ్యిందో అద్వితీయమయ్యిందో అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పమని అర్ధ్యతాం ప్రార్థ్యతాం. పో, ఆ గురువుని అడగాలి. కేవలం ఆయన దగ్గర చేరి ఆయన ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే ఆయన మునుగుతాడు, తర్వాత మనం మునుగుతాం. ఆయన గురువే కనుక అయితే జ్ఞానం ఉండాలి. జ్ఞానమే కనుకుంటే ఉపనిషత్తు బోధించాలి, భగవద్గీతను బోధించాలి. ఎందుకని? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక నమ్మి దగ్గరకు వచ్చినటువంటి శిష్యుణ్ణి బాగు చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉండేటువంటి అంతఃకరణ శుద్ధి కనుక అతనికి ఉంటే, ఇంటలెక్చువల్ హానెస్టీ కనుక ఉంటే అటువంటి గురువు జ్ఞానాన్ని అందించాలి. అన్ని వదులుకొని నీ దగ్గరకు వచ్చిన వాడికి జ్ఞానాన్ని అందించాలి. కానీ మాయ మాటలు చెప్పి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, దానివల్ల అలా అయిపోతావు ఇలా అయిపోతావు, ఏమైపోయేది. అలాంటి గురువుని ఒకసారి మనమే అడిగితే మంచిది. బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం. అయ్యా నాకు ఏకాక్షర బ్రహ్మస్వరూపాన్ని బోధించు అని అర్ధ్యతాం ప్రార్థ్యతాం అడగాలి ఆయన్ని. అడిగితే కానీ అమ్మైనా పెట్టదు, అప్పైనా పుట్టదు. కాబట్టి ఆయన్ని కూడా అడుగుదాం ఏమైంది. అప్పుడు బయటపడిపోతుంది. నాయన ఈరోజు అష్టమి, రేపు నవమి, ఎల్లుండి రా, దశమి రా, కూర్చో. ఆ దశమిలో మళ్ళీ ఏకాదశి అన్నాడు అనుకోండి, ఓకే. ఆ తర్వాత మళ్ళీ విధి అన్నాడు అనుకోండి, ఇంకా తదే నుంచి పోబాకండి మీరు. తదే ఆరాధన. ఎందుకో తెలుసా? చెప్పలేక చేస్తున్నాడు ఈ పని అంతా కూడా. జ్ఞానం కలిగిన వాడైతే చెప్పాలి. చెప్పలేదనుకో నువ్వే అడుగు, చెప్పు, ఉపనిషత్తు చెప్పు, భగవద్గీత చెప్పు. ఎందుకని? జ్ఞాన రూపంలో ఉంది మోక్షం. నాకు జ్ఞానం లేకపోతే ఎట్లా? నీకు కూడా తిరిగితే నాకేం వస్తుంది? అర్థమవుతుంది? విభూతులు పెట్టుకొని తిరుగంటే ఏమొస్తుంది?
కుంకుమ పెట్టుకొని తిరిగంటే ఏమొస్తుంది, నామాలు పెడితే ఏమొస్తుంది, ఇతరులకు నామాలు పెడితే ఏమొస్తుంది? ఇది కాదు కావాల్సిందే సార్, జ్ఞానం కావాలి సార్. బోధించు. బ్రహ్మైకాక్షరం అర్ధ్యతాం ప్రార్థ్యతాం. మనమే అడగాలి అతను చెప్పనప్పుడు, అప్పుడు అర్థమవుతుంది. చెప్తాడు అనుకోండి, ఏమని చెప్తాడు? భగవంతుడు అనేవాడు నాయన శ్రీశైలంలో ఉన్నాడు, నాయన భద్రాచలంలోనే ఉన్నాడు, మౌంట్ ట్యాబ్లో ఉన్నాడు అని చెప్పాడు అనుకోండి. హే, శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం. అది శృతి శిరో వాక్యం. శృతి అంటే వేదం, శృతి శిరస్ అంటే వేదం యొక్క శిరోభాగం ఏదో తెలుసా? వేదాంతం. వేద శిరస్ వేదాంతం, అది ఉపనిషత్తులు. శృతి శిరో వాక్యం, ఆ ఉపనిషత్తుల మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇవి మహావాక్యాలు, ఇవి వేదాంత వాక్యాలు. వీటిని వివరిస్తే కానీ జ్ఞానం రాదు. అంతా ఈక్వేషన్. అది ఈక్వేషన్. తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి అయ్యున్నావు, అది వాక్యం. తత్ ఆ పరబ్రహ్మ స్వరూపం, త్వం నీవు అసి అయ్యున్నావు. అది ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేయాలి గురు. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుంటే సమస్తమైన ఉపనిషత్తులంతా వచ్చి పడతాయి దాని మీద. సర్వ వేదార్థ సార సంగ్రహభూతం అది. అటువంటి ఉపనిషత్తుల్లో ఉండేటువంటి మహావాక్యాల్ని ఆయన వివరించాలి, మనకు చెప్పాలి గురు. అప్పుడు ఆయన గురు. ఆ తర్వాత మనం దాంట్లో రమిస్తూ ఉండాలి. వేదాంత వాక్యేషు సదా రమంతః. ఈవెన్ యతి పురుషులంతా ఇట్లా జీవించారు. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. వేదాంత వాక్యేషు సదా రమంతః. వేదాంత వాక్యేషు సదా రమంతః, ఎల్లప్పుడూ దాంట్లో రమిస్తూ ఉండడం. మహర్షులు ఆడుకోవడానికి బ్యాట్ బాల్ అవసరం లేదు, 4 మహావాక్యాలు ఉంటే చాలు. సదా రమంతః. ఎంత ఒంటరిగా ఆనందంగా ఉండగలరు, ఎవరు అవసరం లేదు మహాత్ములకి. ఒక చిన్న చెట్టు కింద కూర్చొని హాయిగా ఉండగలడు. మూలం తరోహో కేవలం ఆశ్రయంత. ఒక రూములో కూర్చొని ఆనందంగా ఉండగలడు. ఎందుకో తెలుసా? మంచి ఆయనతో కలిసి ఆడుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? వేదాంత వాక్యాలు. అంతే, వాటితో కలిసి ఆడుకోగలడు, ఆనందంగా ఉండగలడు. భిక్షాన్న మాత్రమే తుష్టిమంతః. భగవంతుడు ఏది ప్రాప్తిస్తే, ఏది అందిస్తే దాన్ని భిక్షగా తీసుకొని ఆనందంగా జీవిస్తూ ఆ శోకవంతః, శోకం లేనిటువంటి వాడు, కరుణైకవంతః, దయామయుడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చింది. అదంతా వేదాంత జ్ఞానం, వేదాంత వాక్యార్థ సారం. ఓకే, అందువల్ల శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం. కనుక సాధన పంచకంలో 2వ శ్లోకంలో సంగః సత్సు విధీయతాం, సత్పురుషుల యొక్క సాంగత్యం ఉండాలి. భక్తిని మనం పెంపొందించుకోవాలి, శాంత్యాది సుగుణాలను తయారు చేసుకోవాలి, బంధాలు కలిగించేటువంటి కర్మల నుంచి విడిపడాలి, మహాత్ముల్ని ఆశ్రయించాలి, వాళ్ళ యొక్క చరణ కమలాల్ని ఆశ్రయించుకొని మనం జీవించాలి, జ్ఞానాన్ని బోధించమని వాళ్ళని ప్రార్థించాలి. వేదాంత వాక్యాల్లో ఉండేటువంటి సారాన్ని మనం గ్రహించి పరబ్రహ్మ స్వరూపాన్ని పొంది తరించాలి. దిస్ ఇస్ ది వే. కాబట్టి సాధకుడు అనేటువంటి వాడు ఈ మార్గంలో పోవాలి అని 2వ శ్లోకంలో 8 సాధనలు తెలియజేశారు. ఇప్పటి వరకు 16 అయినాయి, 2 శ్లోకాలైన, 3వ శ్లోకాన్ని రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం
శాంతి